ఇప్పుడు అమ్మ పోలీసులు రా. పదండి పదండి బే పదండి. ఇప్పుడు దొరికినామంటే సత్యన వాళ్ళ లెక్కే. ఏంట్రా గబ్బేలు దాక్కుందు. కట్టిన జెండాలు అలా ఎగురుతూనే ఉన్నాయి, కొట్టిన తప్పట్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆయన మాత్రం జ్ఞాపకంగా మిగిలిపోయారా పాపం. దొరబాబులా ఊరేగుతూ నవ్వుతూ హస్తం ఊపుతుంటే ఎంత బాగున్నారో అనుకున్నాం. నాటు బాంబు విన్నాము, అణుబాంబు విన్నాము. ఈ బెల్ట్ బాంబు ఏటో కొత్తగా. కలికాలం. ఇది వేసవికాలము. నీ అబ్బాయి నేను చెప్పింది చలికాలం కాదురా, కలికాలమా. అమ్మా ఒట్టి అలాగే బాబు, ఇదిగోండి. ఏటేమైనా ఆ మానవుడు చరిత్రగా మిగిలిపోనాడు రా. నాకు అదంతా కాదు, ఇప్పుడు గోల్డ్ రింగ్ కొనాల్సిందే. అక్క అడుగుతుంది, కొనియొచ్చు కదా. ఒరే బుడ్డోడా, అక్కడికేది నువ్వు ఆడుకునే బొంగరం కాదు, బంగారు పొంగరం. నీకెందుకులే కానీ నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఒరే పాప ఉంటే డబ్బులు ఎక్కడేరా కొనటానికి? అది ఏమన్నా పావలాగా వచ్చేదా? పోనీ వివరా ఇచ్చే అన్నయ్య. ఏడితే ఎత్తనాడు. ఇదిగో అక్క. రే ఇది నిజంగా బంగారు పొంగరం రా. నీకెక్కడిది దొరికింది. దొరికిందా? ఎక్కడ దొరికిందిరా? అక్కడ. ఏంటి సీఏ గారు, చనిపోయిన అమ్మాయి ఎవరో తెలిసిందా? ఆ అమ్మాయి పేరు పులిదండి మేరీ. క్యాథరిన్ చారిటబుల్ ట్రస్ట్ లో వాలంటీర్గా ఉద్యోగం చేస్తోంది. ఇంతకు మేరీది హత్య, ఆత్మహత్య, పరువు హత్య, పరాహత్య? అన్ని హత్యలు లేవయ్యా, సాధారణ హత్యే. అమ్మాయి మెడ మీద లోతుగా పొడిచినట్టు గాయం ఉంది కాబట్టి ఇది హత్యనని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అంచనాకు వచ్చాం, పంచనామా చేస్తాం. ఏంటండి కాశీబుక్క కథలు? అసలు హంతకులను ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి. వెంటనే పట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా మా పాకెట్ లో ఉంటారా? పట్టుకుంటామని చెప్తున్నాం కదయ్యా. ఎప్పుడు పట్టుకుంటావు? దానికి టైం అంటూ ఏమి ఉండదా? మీ స్టేషన్ పరిధిలో 3 నెలల వ్యవధిలో 3 చావులు. ఇంకెన్ని చావులు చూడాలండి ఈ బీచ్ లో? నేను అడుగుతుంటే అలా చూస్తావేంటి బాలనెరుపు ముఖం పెట్టుకొని? చెప్పమ్మా. ఓ వారంలో పట్టుకుంటాం. 7 రోజులలో హంతకులను పట్టుకోకపోతే నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని హామీనివ్వండి, అప్పుడు నమ్ముతా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మీద, నీ మాట మీద నమ్మకం లేదా? చెప్పవయ్యా, రిజైన్ చేస్తానని. మీసం మెలిసి చెప్తున్నా, మేరీ హంతకుల్ని 7 రోజుల్లో పట్టుకోకపోతే నాకిష్టమైన ఈ జాబ్ వదిలేస్తా. ఎన్నిసార్లు రాసుకుంటావో రాసుకో 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 రాసుకో. సార్ పిలిచి మాట్లాడరేంటి? మాట్లాడడానికి కాదు, మాట్లాడుకోవడానికి పిలిచాను. ఏమైంది సార్? ఆ జర్నలిస్ట్ జయమంగళం గారు తెలుసు కదా? తెలుసు సార్. మీరు రిజైన్ చేయాలి అంటూ పేపర్లో మేరీ హెచ్చకంటే మిమ్మల్ని ఎక్కువ హైలైట్ చేసి వస్తున్నాడు సార్. రేయ్, నువ్వు ఆనందంతో చెప్తున్నావా జాలితో అంటున్నావా? సానుభూతితో అంటున్నాను సార్. అయితే వినండి, మనం మేరీ కేసు టేకప్ చేయడానికి ఒక అడ్డంకి వచ్చింది. ఏమైంది సార్? అదిగో మీరే చూడండి. సార్ ఈ మేరీ హెచ్కి టీవీకి సంబంధం ఏంటి సార్? ఉంది, అలాగని లేదు. రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నం పర్యటన తర్వాత చనిపోయారు. ఆయన వెళ్లే వరకు వారికి బందోబస్తుగా మనం ఉన్నాం. మద్రాసుకు వెళ్లడానికి ముందు విమానానికి సాంకేతిక లోపమన్నారు, తర్వాత రెడీ అన్నారు. ఆ తర్వాత ఈ దారుణం జరిగిపోయింది. ఆ విషయం మీద విచారణ కోసం ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వస్తున్నారు. ఈ 7 రోజులు వారికి కోఆపరేట్ చేయాలని ఆర్డర్స్. ఇదే 7 రోజుల్లో మేరీ హంతకుల్ని పట్టుకుంటానని మీసం తిప్పి మరి ఆ జయమంగళంతో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు స్టేషన్ నుంచి బయట కదలేని పరిస్థితి. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాలెంజ్ ఓడిపోకూడదు. మేరీ హంతకుల్ని ఎలాగైనా కనిపెట్టాలి. అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. సార్ ఒక పని చేస్తే ఏంటి? ఒక ప్రైవేట్ డిటెక్టివ్ మనం కనుక హైర్ చేసుకుంటే ఆడే అంత చేస్తాడు కదా సార్. ఆలోచన బానే ఉంది, కానీ ఎవరున్నారు? గాజువాక గణపతి. తినటానికి కాదయ్యా మనం పిలిచేది ఇక్కడికి. కాకినాడ కోటే అండి. కోతులు కొండముచ్చులు కాదయ్యా మనకు కావాల్సింది. మనం కేసు అప్పగించేవాడు ఎలా ఉండాలంటే
నేను చెప్పిన పని వాడు చెయ్యాలి, చేసిన తర్వాత పేరు మాత్రం నాకే రావాలి. సూపర్ సార్, సూపర్. సార్ ఒకడున్నాడు సార్, ఎవడాడు? మా సిక్కులే పోలీస్ అవసరుడు ఏజ్ బార్ అవడం వల్ల డిటెక్టివ్ అయ్యాడండి. ఆల్రెడీ బ్రీచ్ జరిగిన జంట హత్యల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడండి. చూడడానికి చార్లీ చాప్లిన్లా ఉంటాడు, కానీ చేప కింద నీళ్ళ పని చెక్కపెట్టేస్తాడు సార్. వాళ్ళ అమ్మ పేరు షర్మిలమ్మ షర్రు, నాన్న లోకనాథంలో లోకు, వాడేమో ఓం ప్రకాష్ ఓంసు. వాళ్ళ ముగ్గురు కలిస్తే ఎక్కడున్నావా శ్రీకాకుళం షేర్లాకు ఓము? రామాయణం అయ్యి లోపు ఆ దొంగనా కొడుకుని అట్టుకొస్తానని చెప్పి స్టేజ్ పక్కకు వచ్చి తొంగుండిపోనావు. ఆ దొంగనా కొడుకు పేరు బేగి చెప్పి మా ఆవిడ బెంగెట్టేసుకొని జీడి పిక్కంత అయిపోయినది బాటము. చెప్తాను కంగారు ఎందుకు? మీ ఆవిడ బిడ్డలో గొలుసు దొంగలించినోడు ఆ దశకంఠుడు రావణాసుడు వేషం చేస్తున్నాడే, అదిగో ఆ మధ్య అప్పలరాజు గాడు. అమ్మన్నా ఆడు పాత్రధారే, నేను వెనకాల సూత్రధారి ఎవరో తెలుసునా? ఎవలే? ఆ లక్ష్మణుడు వేషం వేస్తున్న దువ్వాడు దొరబాబు. అమ్మ తొత్తు మళ్ళీ ఆగే. ఆడు పాత్రధారి, ఈడు సూత్రధారి. ఈ వెనకాల కపటధారి ఎవరో తెలుసునా? పవిత్రమైన సీతమ్మ వేషం వేస్తుంది ఆ బెల్లం మాధురి, అదే అసలు దొంగ. దాంతో మధ్య పళ్ళు నాటకాలు వేస్తామని చెప్పి దొంగ నాటకాలు చూసారే? ఆ కర్రమ్మే కొట్టేస్తుందని అలా ఎలా కనిపెట్టారా? చెప్పేస్తారయ్యా, డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పరంగా చెప్పేస్తారు. మరి అక్కడ వేసేది ఏంటి? వనవాస ఘట్టము. వనవాసంలో సిద్ధం అంటే ఎలా ఉండాలి? కాటన్ చీర కట్టుకోవాలి, మట్టి గాజులు వేసుకోవాలి. కానీ మాయరాన్ని చూసావా ఎంత రిచ్ గా తయారైందో? అంతేకాకుండా మాటి మాటికి మెండే చూసుకుంటుంది. నాకు డౌట్ వచ్చింది, కేసు క్లోజ్ అయిపోయింది. అది చెప్పేస్తారా? చెప్పను. పొద్దున్నే పోలీసు జీప్ వచ్చిందంటే అడిగి చూద్దాం పదా. కాకి చొక్కాలు వచ్చాయి. ఎక్కడ ఇక్కడ కాకి సొక్కలే కదా వచ్చినాయి. ఏదో చుట్టాలు వచ్చినట్టు కంగారు ఎందుకు? అయినా వాళ్ళు మనం సమానమే. వాళ్ళ కాకి బట్టలు ఉంటాయి, మన కోటు బూటు ఉంటాయి. ఒరే చంటి, ఆలోచించి అలసిపోయినావు కదా, జావగాని పాయసం గాని తాగుతావేట్రా? నానెక్కడ అలసిపోరానే ఇప్పటిదాకా పొంగుంటే. అయినా నా చెప్పినట్టు మీరు చెప్పినట్టు నా ఎన్నుకుంటు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే కదరా. నీ కడుపు చల్లదనుకున్నా నాకు ఇంకేం తెలుస్తుంది నాన్న. మీరు నాకు జన్మనిచ్చిన దేవుళ్ళే. నాన్న మీకు జీతం ఇచ్చే బాస్ని ఇది ఆఫీస్ లో. అలాగే ఓ పని చేయండి, అలా నేను చూసుకుంటాను కానీ నువ్వు ముగ్గేసుకో, నువ్వు దమ్మేసుకో. హలో, ఏంటి సార్లెస్ శోభరాజ్ చేసిన బికినీ మర్డర్ కేసు నాన్ డీల్ చేయాలా? నాన్న ఎలా కనిపిస్తున్నా ఏంటి మీకు? అలాంటి సిరసిన కేసు నా తీసుకొని నా తట్టుకుంటే మీరు తట్టుకోలేరు. ఏయ్ లింగం, వీడు డిటెక్టివ్ ఏంటయ్యా? బోడి లింగం దగ్గరికి తీసుకొచ్చావు. హత్య చేసింది ఎవరని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే చివరికి చార్లెస్ శోభరాజ్ అని కేసు క్లోజ్ చేయాలి. కానీ ఈ జోకర్ గాడు చంపినోడి పేరు ముందు చెప్పేసి చివరిగా చచ్చినోళ్ళ పేర్లు చెప్తున్నాడు. అక్కడే అర్థమైపోలా ఎందుకురా ఇలాంటి డమ్మా బుస్కు గాడి దగ్గరికి తీసుకొచ్చావు? పైగా వాడి ఫోన్ కి కనెక్షన్ లేకపోయింది, కనీసం దానికి వైర్ కూడా లేదు. వీటితో మనకి టైం. సరిపోయిన అమ్మాయి పేరు పులిదండి మేరీ. 5 అడుగులు ఎత్తు, జుట్టు చాలా ఒత్తు, గొంతుపైన బలమైన గాయం ఉంది, బీచ్తో శవంగా దొరికిపోనాది. వారం రోజుల్లో హంతకుని పట్టుకుంటామని మీరు జర్నలిస్ట్ తో ఛాలెంజ్ చేసినారు. పట్టుకుపోతే జాబ్ కు రిజైన్ చేస్తామన్నారు. ఇదే కదేంటి మీ కేసు? అవుట్లుక్ కాదు సార్, అవుట్పుట్ చూసి ఇవ్వండి. ఛాన్స్ ఇస్తేనే కదా చిరంజీవి మ్యాచ్ మెగాస్టార్ అయిపోయాడు. అవకాశం ఇస్తేనే కదా రవిశాస్త్రి డిడ్డాడేశాడు. చూడు, నీ మాటలకి కన్విన్స్ అయ్యి కేసు ఇవ్వట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ లో ఇస్తా. అలాగే కానీ నాకు వారం రోజుల్లో కేసు పూర్తయిపోవాలి. వారం రోజులంటే చాలా కట్టమండి. 50% 3.5 రోజులు, మిగతా 50% మిగతా 3.5 రోజులు ఇస్తే మీకు ఏదైనా ప్రాబ్లమా? సరే తగలడు. తగలెట్టే షర్లాకోము, ఏటే ఆ ముగ్గు పుట్టు తలకాయ గడు వచ్చాడేట్రా? కేసు తెచ్చాడే. కేసు అంటే సూట్ కేసా? రే లింగం, సార్ ఎక్కడ తగలడ్డాడ్రా నీ శ్రీకాకుళం వాడు? వచ్చేస్తాడు సార్, ఆ పని మీద ఉంటాడు. ఉంటాడు కాదురా, ముఖం మీద లింగమా. ఉన్నాడని చెప్పు, వచ్చేసినాడని చెప్పు. విషయంలోకి రా ముందు. మీ విషయంలోనే ఉన్నాను సార్. చెప్పాను కదా, ఈ చెంటబ్బాయితో పెట్టుకుంటే సంతలో చింతపండు అమ్మినట్టు ఉండదు, సెట్ మీద తాటిపండు కొట్టినట్టు ఉంటుంది. మృతురాలు మేరీ గురించి మీకెవ్వరికి తెలియని సంచలనాలు సంకలో పెట్టుకుని మరీ వచ్చాను. పులిదండి మేరీ పుట్టింది పొందూరులో, పెరిగింది అమ్మౌడిలో, చదివింది సర్కారు. నేను నీకు ఇచ్చిన ఫైల్ ఏంటి, నువ్వు మోసుకొచ్చిన మ్యాటర్ ఏంటి? వాట్? మేరీని చంపింది ఎవరో తెలుసుకోరా బాబు అంటే జీవిత చరిత్ర రాయడానికి తొక్కలో చెత్తంతా తెచ్చావేంటి? రే లింగం, ఎందుకురా ఇలాంటి పనికిమాలలోని నా నెత్తి మీద రుద్దావు?
అసలే ఆ జయమంగళం గాడు రాతలతో చంపుతుంటే వీడేమంటారు కొత్తగా ఏదో పదో పరకు ఇచ్చి వీడిని బయటికి పంపించే వేరే వాడిని చూసుకుందాం. బాలకృష్ణ, భ్రమరాంబ, ఝాన్సీ అగర్వాల్, పట్నాయక్, కాముడు, నచ్చా, పైడితల్లి. పిచ్చి వేషాలు వేస్తున్నావా? పోలీస్ స్టేషన్లో పేక ముక్కలు విసురుతున్నావేంటి? మీరు ముందున్న పేక ముక్కనే సొత్తున్నారు. నాటి ఎన్నుకున్న కింగు, క్వీను, వాసు ఆటి ఎన్నుకున్న బాసు సొత్తున్నాను. నేను చెప్పిన పేర్లు మంత్రివర్గం విస్తరణ కోసం ఏంటి కాదు, మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోవడం కోసం. ఇంద్రధనుస్సులో కళలు 7, ఈ క్రైమ్ లో సస్పెక్ట్లు కూడా 7. ఈ 7 అనుమానితుల్లోనే ఒక నిందితుడు ఉన్నాడు. అది కనిపెట్టడం కోసం నాకు ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. అది చూడ్డానికి సత్రంలా ఉండాలి, కానీ చిత్రంగా ఉండాలి. ఇదే నేను అడిగిన ఇన్వెస్టిగేషన్ 10. వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్యా ఆ పోలీసులతో పట్టించిన 7 చేపల్ని నేను ఇందులో పెట్టించినాను. ఆ చేపల్లో ఏది ఎండనేదో నాన్న కనిపెట్టాను. ఏంటి చేపల చిత్తకొట్టి చింతపండుతో పులిసెట్టేయాలా? పులిసెట్టేసుకునే చేపలు కాదే, వరలు మింగేసే సొరలో. ముందు మీరు వెళ్ళిపోండి, ఎందుకని వస్తాను. ఎవరు నువ్వు? చెప్పెట్టారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పటికే చెప్పెట్టారు. నా పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటారని, మేరీ మర్డర్ కేసు గురించి సిఐ భాస్కర్ పంపించారని చెప్పెట్టారు. నేను చెప్పను. నువ్వేం చెప్పొద్దులే. నేను ఎలాగో చెప్పను. సిఐ సార్ మొత్తం చెప్పారు. నా పేరు కానిస్టేబుల్ విజయలక్ష్మి. నీకేం కావాలో చూసుకోవడానికి మనకి ఇక్కడ డ్యూటీ వేశారు. ఏటి కావాలని చూసుకుంటారు ఏంటి? ఏ ఎక్కువైంది. సర్లే, ఆ 7 తెచ్చారు లేదా? అంతా రెడీ. మొదటి చేప ఎక్కడ? మోల్ ఉన్న స్టోర్ రూమ్ లో. ఏంటిడు పనే మొదలెట్టకుండానే మోకాల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. పోయాడా? ఓరి పసుపులేడు బాలకెట్టినా. ఏంట్రా ఇలా తొంగున్నావు? దగ్గర లేక లేక ఒరే నానా, ఏంటి నీ కాల్చే చుట్ట మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ కోడి సూపుడు చంపేశాడు రా. ఓ చెప్పరా, ఎందుకు చంపినావు? తన సెల్లాంటి సార్, నేను ఎందుకు చంపుతాను? అబాబాబాబాబా, నాలిక అబద్ధం చెప్తుంది కానీ నైనా నిజం చెప్తున్నాయిరా. నేను నిజం చెప్తున్నా సార్, మేరీ నేను చంపలేదు. ఈ దొంగేడుపుడు ఏడ్చాం అనుకో, గోప గొయ్యి మాటది మరి. ఆ తర్వాత కళ్ళలోంచి కాదు రోయ్, కింద కులాయిలోంచి కారితే నీళ్లు. ప్లీజ్ సార్, జీవితం మీద ఆశలు, భవిష్యత్తు మీద ఊహలో ఉన్నాడిని. నన్ను హంతకుండా చేయకండి సార్. మాది చాలా పేద కుటుంబం. నా పేరు బాలు, మాది బొబ్బిల దగ్గర బూరాజ్పురం. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో పెట్టి చదివాను. దుబాయ్ కానీ కోయటా కానీ వెళ్ళిపోవాలని నా కోరిక సార్. ఒకసారి ఈసారి రాలేదు, ఇంకోసారేమో బోకర్ రత్నం గడి మోసం చేశాడు. అలాగే 2 సార్లు అయ్యేసరికి మా అమ్మ బెంగెట్టేసుకుంది సార్. అందుకే తను 2 గజలు తాకట్టెట్టి సెంట్రల్ ఎస్టీడీ బూత్ పెట్టించింది. ఏదో ఉన్నంతలో బండి లాగిచ్చేస్తున్నాను సార్. ఆ రోజు సరిగ్గా బేరాలు లేవు. ఆ వడగాల్పుల మధ్యలో ఆ చల్లగాలి చిరునవ్వుతో ఎస్టీడీ బూత్కి వస్తుంది. ఒక్కసారిగా నాలో ఏదో తెలియని ఆనందం, తెరుచుకున్న ఉత్సాహం మొదలైంది సార్. అయిపోయిందా? వెళ్దాం పద. మేరీ, బయటకెళ్ళి ఇప్పుడే వస్తాము, ఇక్కడ కూర్చో. సరే, త్వరగా వచ్చేసి. వెళ్తున్నాం అక్క. ఆ ఇంట్లో వాళ్ళతో ఉండి నా మనసు అలసిపోయింది. నరకం చూపిస్తున్నారు. ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తుంది, కానీ ధైర్యం చాలటం లేదు. వాళ్ళకు నేను తెచ్చే జీతమే తప్ప నేను అక్కర్లేదు. బాధపడకు బ్రహ్మ, నువ్వు కోరుకున్న భవిష్యత్తు ఇవ్వడానికి నేను జీవితంతో సిద్ధంగా ఉంటాను. ఏది అడగకుండానే ఇస్తావు, నా కోసం ఏమైనా చేస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బాలు. నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే అది నీతో పరిచయమే అనిపిస్తుంది. ఇలా చల్లగాలిలో, కెరటాల పక్కన, సముద్రం ఒడ్డున, పండు వెన్నెల్లో నా పుట్టినరోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వ్యక్తికి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. కానీ అది జరగదు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. నీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? మే 22. అంటే రేపే. అయితే ఈరోజు రాత్రి 12 గంటలకి నువ్వు కేక్ కట్ చేస్తే నీ కోరిక తీరుతుంది, అంతేనా? కానీ మా ఇంట్లో పరిస్థితులు నీకు తెలియదు. పరిస్థితులు ఎలాగున్నా సరే, ఈ రోజు రాత్రి బీచ్లో నువ్వు కేక్ కట్ చేస్తున్నావు, అంతే. బాలు, ఇంకేంటనుకో. అన్నయ్య గురించి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం ఏంట్లేదు. మీ అన్నయ్య అటు సద్దాం హుసేనా, నువ్వు కేక్ కట్ చేస్తున్నావు, నాకు తినిపిస్తున్నావు.
రమా ఏటైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మొదటిసారి బాధతో కాకుండా ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నాన్న నాకు నువ్వే అయినందుకు చాలా థ్యాంక్స్ బాలు. ఈ మధ్య ఇంట్లో బాగుంటలేదు బాబు. ఏముందిలే, చూసుకుందాం, మనవలే కదా. బాలు మా అన్నయ్య తొందరగా పోనీ, తొందరగా పోనీ, చూస్తే చంపేస్తాడు. మేరే పద వెళ్దాం. ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను తర్వాత చెప్తాను, తొందరగా రా పద. సరే పద. జాగ్రత్త బ్రహ్మా. ఏమైందిరా? బ్రహ్మాలా నీ జీపెక్కి వెళ్ళాక హోల్డ్ ఆన్. వాళ్ళ అన్నయ్యకి మీ ప్రేమ విషయం తెలిసిపోనాది, బేమకి టార్చర్ పెట్టేసినారంటావు, అంతే కదరా? అవును సార్. ఒరు నానా, టార్చ్ అంటే టార్చ్ ఏంటి? మొహం మీద కొట్టడమా? హింసించడమే. మీరిద్దరు నన్ను చేస్తారు కదా, అది. అలాగే నువ్వు ఆపకరా గుంటాడా. వాళ్ళ అన్నయ్యకి నీ ప్రేమ విషయం తెలిసిపోనాది, నువ్వు దేవదాసులు అయిపోయినావు, అంతే కదరా? అంతకంటే ఎక్కువ పిచ్చోడి అయిపోయాను. బ్రహ్మ హ్యాపీ బర్త్డే చేస్తాను మాట ఇచ్చాను సార్, కానీ చేయలేకపోతున్నానని బాధ. ఆ ఫీలింగ్ని ఎలా చెప్పాలో మాటలు కూడా రావట్లేదు సార్. కానీ అప్పుడే దేవుడు నాకు దారి చూపించాడు. బాలు ఏం డల్గా ఉన్నావు? రే ఏంటి బాలు అలా ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా? సాయంత్రం నుంచి మనసు లేదక్క. చూడరా బాలు, పాదుంటే పంచుకోవాలి, బరువు ఉంటే దించుకోవాలి. అసలు నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పరా, నాకు చేత సహాయం నేను చేస్తాను. మా ప్రేమ విషయం బ్రహ్మాలా నీకు తెలిసిపోయింది. ఈరోజు తన హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ 12 గంటలకు చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు బ్రహ్మ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి పరిస్థితికైనా పరిష్కారం ఉంటుందిరా. మన మనసుకు నచ్చిన మనిషి పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసురా. ఏది నెంబర్ చెప్పు. 2711 భ్రమరాబాబు ఫోన్ ఇస్తారనియా? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. బ్రహ్మ, నేను ఝాన్సీని, ఎస్టీడీ బూత్. బాలు నాకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటలకల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది, ఓకే? ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. ఈ లోపున కార్ తీసుకొని సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. హారన్ వద్దు, సిగ్నల్ ఇస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే అక్కడి నుంచి మనం బీచ్ లో ఉన్న పుత్తరబొమ్మ దగ్గరికి వెళ్దాం. 12 గంటలకల్లా నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. బాయ్, ఓకే? చాలా థ్యాంక్స్ అక్క. ముందు మేరీ ఇంటికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పు, ఓకేనా? అలాగే అక్క. ప్రేమ తగలయ్యా. రే, బీచ్ లో ప్రేమించుకోవచ్చు కానీ ముందు ఎక్కడికి పదండి. పద బ్రహ్మ. నేను బ్రహ్మ, మేరీ, ఝాన్సీ నలుగురం భీమిలి బీచ్లో నా పానానికి పానమైన బ్రహ్మ బర్త్డే చేసుకోవడానికి కార్లో ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరాం సార్. అలా వెళ్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం, కొత్త అనుభూతి, ప్రేమ ఎంత తీయగా ఉంటుందా అనిపించింది. భీమిలి బీచ్కి చేరుకున్నాం. తూర్పున ఎండు రంగుతో మెరిసిపోతూ మమ్మల్ని పలకరిస్తున్న అలలు, పడమరన చల్లగాలులతో పిలుస్తున్న కొబ్బరి చెట్లు, దక్షిణాన
ఏటకెళ్ళొచ్చి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న 3 పడవలు, ఉత్తరాన మీ ప్రేమకు నేనే సాక్షి అన్నట్టు ప్రశాంతంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న బుద్ధుడు, మధ్యలో మేము. ప్రేమ ఆశపడిన ప్రదేశంలో కేక్ కట్ చేసి తన చిన్నప్పటి నుండి కళ్ళ కంటున్న కోరికను నేను తీర్చాను సార్. మాటల్లో చెప్పలేనంత సంతోషం తన కళ్ళల్లో చూశాను సార్. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండి రా మేరీ, దా. ఏ నెల, చల్లగాలి, కేక్, హ్యాపీయేనా? హ్యాపీ బర్త్డే బ్రహ్మ. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చేద్దామా? పదా. లోపల వాడితో ఏం చేపించుకుంటున్నావే? ఇగో, బయటికి రా. అయిపోయావే నా చేతిలో. ఎవరండి మీరు? నేనెవరైతే నీకెందుకే? ఈ టైంలో వాడితో కారులో కథ నడుపుతున్నావేంటే? సార్ సార్ మేము హ్యాపీ బర్త్డేకి వచ్చాం సార్. కేక్ కూడా ఉంది చూడండి సార్, చూడండి. కేక్ కూడా ఉందా? బీచ్లో బరి తెగించి ఒకరు మూతుల్లో ఒకరు పెట్టి నాకు కూడా మేనా బర్త్డే పార్టీ అంటే? మేము ఫ్రెండ్స్ అండి. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. కావాలంటే డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేండి సార్, వెళ్ళిపోతాం. ఏయ్, ఏంట్రా లంచం ఇస్తున్నారా? లేదు నా సర్వీసులో ఎప్పుడు లంచం తీసుకుని క్యారెక్టర్ అన్నది అంటే నాకే లంచం ఇస్తారా? బాలు, ఈ పొడుగు దేవతి, ఈ పొట్టు దేవతి, ఏం జరిగిందిరా? ఏమవుతుంది? తెలియదు సార్. తప్పుకోవే. అది చచ్చిందిరా, గొంతు తెగింది. ఎవర్రా గొంతు కోసింది? అర్ధరాత్రి మీకు ఎక్కడ పనేంట్రా? మీరంతా ఏదో తేడాగా ఉన్నారు. పదండి. నిజంగా చెప్తాను సార్, మేము బర్త్డే కోసం వచ్చాను సార్. ఇంట్లో కూడా చెప్పలేదు సార్. దూలో తెచ్చుకోవడానికి వచ్చారా? ఇంట్లో కూడా చెప్పలేదా? మీ ఇంట్లో అమ్మా నాన్న చేసిన తప్పేంట్రా? మిమ్మల్ని కనడమే తప్ప? నిజంగా మాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్. ఏం జరిగిందో నీకు తెలియదా? ఈ 2 కుక్కలేమో కారులో లంకెలేసుకుంటున్నాయి, మీరిద్దరేమో ఇక్కడ ఏం చేసుకుంటున్నారే? మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ తోనే వచ్చినట్టున్నారు. సార్ ఇక్కడ ఏం జరిగింది మాకు కూడా అర్థం కావట్లేదు సార్. నా కొడక నీకు అర్థం కాకపోతే నాకు అర్థమవుతుందా? పద స్టేషన్ కు ప్లీజ్ సార్, ఆగండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంట్రా చుక్క పట్టుకున్నావేంట్రా? కొట్టేస్తావా? కొట్టేరా? మీ సంగతి ఇలా కాదురా. రాక్షసుడిలో ఆడొచ్చి మమ్మల్ని భయపెట్టేసరికి మాకు ఏడ్ చేయాలో తోచలేదు సార్. అసలు ఆడే మేరీని చంపేసి ఏం తెలియనట్టు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టాడు అనిపించింది సార్. ఎక్కడ ఇరికించేస్తాడనే భయంతో బాధ అనిపించిన మేరీ శవాన్ని సముద్రంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాం సార్. నిజంగా నువ్వంత స్వాతిపుత్యం గారివైతే ఈ ముక్క స్టేషన్కి వెళ్ళి చెప్పాలి కదరా. చెప్దాం అనుకున్నాను సార్, మా అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో ఇలాగ జరిగింది. దొంగసాటికి ఫోన్ చేసి పోలీసులకు చెప్పేస్తాను. బాలు మేరీని చంపింది మనం కాదు, ఇది క్లియర్. అలాంటప్పుడు మనం ఎందుకు పోలీసులు చెప్పడం? అది కాదు, నిజం ఎప్పటికన్నా బయటకు వస్తుంది. చంపినోళ్ళు ఎలాగైనా దొరుకుతారు. అవును బాలు, ఝాన్సీ చెప్పినట్టు పోలీసులు కేసులు అంటే నీకు వీసా కూడా రాదు. అసలు ముందు మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. పోలీసులు పోనీ పోనీ వెనక్కి పోనీ బాలు, పోనీ 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 ఫాస్ట్ ఫాస్ట్.
మీ వైపు నుంచి నాకు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి? మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారని చెప్తున్నాను. మీకు ఈగో ఎక్కువ కదా. ఎంతవరకు వచ్చింది పని? ఈ చెంట బ్యాండ్ ఏంటనుకున్నారు? మట్లో ఇట్లా మెట్టగానే మొలకొచ్చేసింది ఏంటి? కొంచెం తోపిక ఉండాలి. ఇక్కడ సప్త సముద్రాలు దాటాలండి. మీరు ఇలాగే తొందరగానే ఎట్టిస్తారు అనుకోండి, మీకు దండం పెట్టేసి దాపిపోతారండి. అలాంటి జోక్. అయ్యో రామా, అది కాదయ్యా మగడా. నా టెన్షన్ నాకుంటుంది కదా. ఒక పక్క జర్నలిస్ట్ జయమంగళం గాడు పెంతో పొడి చేస్తున్నాడు, అందుకే తొందర. మీరు కేసు ఇచ్చింది కింగ్కి, అది మర్చిపోకండి. సరే ఏం చేస్తాం? వసుదేవుడే గాడిద కాలు పట్టుకున్నాడు, ఇక నేనెంత? ఏంటి నన్ను గాడితో పోలుతున్నారా? ఒరయ్యా, అపార్థం చేసుకోకురా బాబు. ఇప్పుడు నువ్వు నా పాలిట గాడ్ బి ద రెండు కలిపి గాడిద అని పిలిచానంతే. అయితే మీరు శుభ్రంగా ఇంటికి వెళ్ళి తినేసి సొరకెట్ పడుకోండి. నాన్న కేసు క్లోజ్ చేసి సొరకెట్ లేపుతాను. నానా మన రఫ్ పడాల్సిన విజయశాంతినా? నైనా దుబ్బినాయా? అది బుక్కు. ఓ బొక్క. బొక్క కాదేస్, పుస్తకం. ముత్యాల ముగ్గు మొఖం వేసుకున్న అత్యలు బలేసేసినావే బేబే. నేను హత్య చేయడం ఏంటి సార్? నిజం సార్, నమ్మండి. నానేటి నమ్మనే. అసలు రాజకీయాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరినో ప్రేమిస్తారు, ఆడేమో ఎవరినో తగులుకుంటాడు. ఆ తట్టుకోలేక షాకిని డాకిన్లా మారి ఎవరిని పడితే వాళ్ళని లేపేస్తుంటారు. నిజం చెప్పా. సార్ నా పేరు బ్రహ్మ. యాభై నా పేరు బ్రహ్మ సార్. నేను ఆడేది డ్రామా సార్. ఏనొద్దా? ఆ బాలుగాడు చెప్పిన కథలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పే టోరీలో ఎవరున్నారో నాకు తెలియాలి. సార్, ఆడపిల్లకి ఏ ఇంట్లో అయినా అమ్మో నాన్నో అన్నో వదినో ఇలా ఎవరో ఒకరి ప్రేమ దొరుకుతుంది. కానీ నా గ్రహచారమో జాతకమో తెలియదు, కానీ నేను ఏ ప్రేమకి నోచుకోలేదు. ఇది సానికొంపో సంసారాలుండే ఇల్లు నాకే అర్థం కావట్లేదు. ఆ పౌడర్లు పూసుకోవడం ఏంటో, ఈ క్రీములు రాసుకోవడం ఏంటో, అత్తగారు లేదంటే ఆడపడుచు రూపంలో తగులుకుంది. మమ్మీ ఓయ్ నిన్ను ఎక్కిరిస్తుంది. ఏంటి ఎక్కిరిచిది బాగా పలిసి కొట్టుకుంటుంది. ఏం చేస్తా, ఉద్యోగం చేస్తుందన్న పొగరు. వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళొస్తావా? ఎవరితోనే లేచిపోతావా? ఏంటి అలా చూస్తున్నావు? బయట నువ్వు వేసే వేసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? చూస్తున్నా, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా. ఏదో జీతం తెస్తున్నావని వదిలేస్తున్నా, లేకపోతే వెళ్దామా? ఏంటి మరి జాగ్రత్తగా ఉంటుందా? అదే ఉంటుందన్నయ్య. ఉండాలి, లేకపోతేనా నా సంగతి తెలుసు కదా ఎంత ఏదోనో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పురుగుల మందు తాగించి పరువు హత్య చేయడానికి కూడా వెనకాడను. ఎలా రావే. అన్నా వదిని అనుకుంటే చివరికి ఆ పిల్లలు కూడా సాడిస్టుల్లా తయారయ్యారు. అసలు ఈ బతుకే అవసరమా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదే. ఈ ప్రేమలు ఇవన్నీ మనకు అవసరమా? ఒక ఆడపిల్ల బయట వ్యక్తిని కోరుకునేది ఇంట్లో ఆదరణ లేకపోవడం వల్లనే. ఇంత హింసించే మనుషుల మధ్య ఒక వ్యక్తి మన కోసమే ఉన్నాడు అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? నువ్వు కూడా ప్రేమిస్తే నీకు కూడా ఆనందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అమ్మో, ఈ ప్రేమలు ఇవన్నీ నాకైతే అస్సలు పడవు. అప్పటికీ నా కోసం ఎదురు చూస్తున్న బాలు నేను ఎస్టీడీ బూత్కి వెళ్ళేసరికి చాలా సంబరపడిపోయాడు. నేను కూడా బాలు కోసం అవసరం లేకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నట్టు లోపల నుండి తననే చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. నా పుట్టినరోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వ్యక్తికి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. నా బర్త్డేని నేను కలగన్నట్టు బాలు చేస్తానని చెప్పేసరికి ఈ రోజు రాత్రి బీచ్లోనూ కేక్ కట్ చేస్తున్నాం. నా ఆనందానికి అవధులు లేవు. బాలు తోడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడి నుండి తిరిగి వస్తుంటే అన్నయ్య చూశాడు మా ఇద్దరిని. నా గుండెలో రాయి పడినట్టు అనిపించింది. వెంటనే తప్పించుకొని ఎస్టీడీ బూత్కి వచ్చేసాం. ఎందుకు అవన్నీ తర్వాత చెప్తాను, తొందరగా రావే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆశ్రమం నుంచి అన్నయ్య. నేను అడిగింది దాన్ని. ఆశ్రమం నుంచి అన్నయ్య. బీచ్ రోడ్ వైపు ఏమైనా వచ్చావా? ఆహా లేదన్నయ్య, ఈరోజు పిల్లల్ని ఆశ్రమంకి తీసుకురావాలి, అందుకే తొందరగా వచ్చేసాం. నమ్మొచ్చా? నిజమే అన్నయ్య. జీప్ ఎక్కండి. మా అన్నయ్య జీప్ ఎక్కాక అర్థమైంది సార్ ఎందుకు తీసుకెళ్ళాడు. పెళ్లి చేయడానికి కదేంటి? అవును సార్, పెళ్లి చేయడానికి. ఆ బూత్ బాలుగాడుతోనే కదా. బూత్ ఏంటారు నాన్న? బూత్ అంటే నువ్వు చూసే బూత్ కాదే, ఎస్టేడే బూతా. నువ్వు చెప్పమ్మా.
పెళ్లి చేసింది బాలుతో కాదు సార్. మరి ఇంకెవరితో? ఎంత బయటచావే ఎవరినో వాటేసుకొని బజార్ దానిలాగా రోడ్ల మీద తిరుగుతూ నా కళ్ళే కప్పేయాలని చూస్తావా? బరువేమో బాలే. ఆపకండి, బాగా కొట్టండి. అది మామూలు కాదు, కొట్టండి. ముఖానికి ముసుకేసుకుంటే నీ చీర గుర్తుపట్టలేనుకున్నావా? ప్రేమలు కావాలి నీకు, ప్రేమలు. తోడబుట్టిన చెల్లెల్ని అని కూడా చూడకుండా సాడిస్ట్లా కొట్టాడు. కళ్ళ ముందే అందరూ తింటున్నారు కానీ గంజి నీళ్లు కాదు కదా, కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదు. కాస్త వేసుకో. వద్దమ్మా. నీతి నొప్పితే ఆ రాక్షసిలాగా బక్కగా తయారవుతావు. హలో, ఎవరు మాట్లాడేది? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. లైన్లో ఉండు. హలో, నేను ఝాన్సీని, ఎస్టీడీ బూత్ బాలు. గుర్తుపట్టావా? బాలు నాకు జరిగినంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటల కల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే బీచ్ లో ఉన్న బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్దాం. నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. ఓకే. ఝాన్సీ ఫోన్ చేసి ప్లాన్ చెప్పాక నా కోసం బాలు వస్తున్నాడని తెలియగానే తిండి కూడా పెట్టకుండా ఏడిపిస్తున్న వాళ్ళ హింస చాలా చిన్నదైపోయింది. మేరీ తొందరగా వస్తే బాగుండనిపించింది. పిల్లలు పడుకొని చాలా సేపు అయింది, రా. ఆగండి, ఏంటో తొందర? ఎగసిపడినంత సేపు లేదు చల్లబడ్డానికి. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. వస్తున్నాను కదా, పౌడర్ రాసుకోద్దేటి. పొంగి పాల మీద నీళ్లు చెల్లంటూ ఎవడో పోయి చూడు. నువ్వా? వేళాపాల లేదా? ఆఫీస్ వర్క్ ఉంది వదినా. ఆఫీస్ వర్కో ఆర్పేసే వర్కో లోపల ఏడుస్తుంది. ఎలా ఎలాపలో లేకుండా వచ్చేస్తారు మమ్మల్ని చావగొట్టడానికి. ఛీ, రాక రాక ఆడికి మూడొచ్చింది. రావే. అబ్బబ్బా, వస్తున్నానండి, ఆగండి. ఇదిగో, మేము లోపల చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి. అలాగే లోపల నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తే మీరు డిస్టర్బ్ అవ్వకండి, అర్థమవుతుందా? బాధపడకు బ్రహ్మ, బాలు మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాడే. ఏడవకు. ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టమే మేరీ. కన్నీళ్ళు తప్ప నీళ్లు కూడా తాగనివ్వలేదు. ఏం కాదులే బ్రహ్మ. ఈరోజు నీ పుట్టినరోజు కదా, కేక్ మొత్తం మొహం మొత్తేంత వరకు నువ్వే తినేసే, సరేనా? సరే. బాలు వాళ్ళు వచ్చేస్తున్నారు, రెడీ అవు తొందరగా. అప్పుడే రెడీయా? చీరలో భలే ఉన్నావే. బాలు వాళ్ళు వచ్చినట్టున్నారు, త్వరగా రా వెళ్దాం. నా కోసం వచ్చిన బాలుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అక్కడే హగ్ చేసేసుకోవాలనిపించింది. బాలు పక్కన కూర్చుంటే ఏదో ధైర్యం, తెలియని నమ్మకం. నేను ఎలాగైతే కలగన్నానో అంతకంటే గొప్పగా బాలు నా పుట్టినరోజుని జరిపించాడు. అందుకే మొదటి పీస్ని తనకే తినిపించి ఆ కళ్ళల్లో తీయదనాన్ని చూశాను. కాసేపు ఈ తిరిగే భూమి ఇలాగే ఆగిపోవాలి, తూర్పున అలల్లో అలాగే వెనక్కి వెళ్ళిపోవాలి, పడమర కొబ్బరి చెట్లు కిందకి వాలిపోవాలి, దక్షిణాన పడవలు గాల్లో ఎగిరిపోవాలి, ఉత్తరాన బుద్ధుడు వెనక్కి తిరిగిపోవాలి అనిపించింది. పాలు మీద ఉన్న ప్రేమ నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇవ్వకుండా చేసింది. గుండె లయ తప్పి వేగంగా చప్పుడు చేసింది. అబ్బాబ్బా, ఎర్ర చీరలో గుంట బలే పెట్టుపట్లు ఆడిపోతుంది బావా. వదిలేండి అన్నయ్య, తనకేంటి తెలియదు. ఏదో బర్త్డే పార్టీ అంటే వచ్చావన్నయ్య. నువ్వు వీలు చేసుకుంటే పార్టీ మమ్మల్ని కలుపుకోవా ఏంటి? పిల్ల కేక ముక్కలు ఉందిరా. ఏట్రా కోపం వస్తుంది? మాకు వస్తుంది కోపం. చేయి చూసినావా? పెద్ద పెద్ద స్వరసాపలు వేసాంరా. ఏంటే పెద్ద పరిగి నా కొడుకు ఇటు.
నీకేట్ కాదు నేను ఉన్నా కదా. బాలు ఏంటి అరుపులు? నాకేం తెలీదు. ఏంటిది? ఎవరు చంపినారా? ఏంటైంది? ఎవరు పేరు? వీళ్ళే చంపేసినట్టున్నారా? వాళ్ళ అమ్మి రక్తం ఏంటారా? ఎర్రసెరలో పిగర బాగుంది కదా, నెంట పడితే ఈ శవం ఏడిది, ఈ గోలేంటిది? ఒరే వీళ్ళేదో తేడాగా ఉన్నారా నాయన. మెరైన్ పోలీసులు చెప్పిద్దు పదండి. నేను ప్లీజ్ అని కొంచెం హెల్ప్ చేయండి అని. కావాలని డబ్బులు ఇస్తావని ప్లీజ్. చాలా నరమై హెల్ప్ లేదు బొక్కలేదు. నీ దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది. మేము వచ్చింది ఒకదానికైతే మీరు ఇంకొక బొమ్మ చూపించినారు. మాకు చేప రక్తం తప్ప మనిషి రక్తం తెలీదు. అసలు ఆ ముగ్గురు జాలర్లే ముందు మేరీని బలవంతం చేసుంటారు. తను తిరగబడేసరికి చంపేసుంటారు. తర్వాత నన్ను కూడా బలాత్కారం చేయడానికే కారు దగ్గరకు వచ్చారనిపిస్తుంది సార్. ఖచ్చితంగా మేరీని ఆ జాలర్లే చంపేశారు సార్. ఈ విషయం బయటికి తెలిస్తే రిస్క్ అని తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో తన డెడ్ బాడీని బీచ్లో విసిరేసి వెళ్ళిపోయాం సార్. బీచ్ లో జరిగినట్టు చెప్పినావు, కానీ చిన్న లాజిక్ మిస్ అయినావు. మేరీ నీ ప్రాణ స్నేహితులు అంటున్నావు కదా, మరి జాలర్ల మీద అనుమానం ఉన్నప్పుడు కనీసం పోలీసులకైనా చెప్పాలి కదేంటి? అమ్మో ఈ టెన్షన్ నా వల్ల కాదు. చెప్పేద్దాం, మనమే పోలీసులకు చెప్పేద్దామా? అదేంటి ప్రేమ అలాగంటావు? ఏం లేదు, మా ఇంట్లో తెలియకుండా వచ్చాం. మా అన్నకి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు. దేవుడా భయం వేస్తుంది బాలు. ప్రేమ టెన్షన్ పడద్దని చెప్పానా? అవును బ్రహ్మ, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంటుగా తప్పించుకోవాలి మనం. టెన్షన్లో వస్తుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఆ జాలర్లు మా గురించి చెప్పేశారేమోనని భయంతో కారుని డైవర్ట్ చేసి పారిపోయాం సార్. ఇంతకీ ఆ పిల్ల మీద నీకు డౌట్ ఎలా వచ్చింది? చెప్పేశారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పనంగా చెప్పేశారు. బీచ్ లో సెర్చింగ్ చేస్తుంటే లవ్ లాకెట్ ముక్క దొరికిందని, బ్రహ్మ రూమ్ లో దొరికిన రెండో ముక్కతో అది మ్యాచ్ అయిందని, దాంతో ఈ బ్రహ్మరమ్మని క్యాచ్ చేశారని చెప్పేస్తారు. వాటం చూడు ఎలాగుందో. ఆ బాలుగాడేమో ఈ పట్నాయక్ టార్చ్ లైట్ కొట్టినా అని చెప్తున్నాడు. ఈ బెమరాంబేమో జారల ప్రమేయం ఉందంటుంది. ఉత్తరాయణం నుంచి వచ్చిన పట్నాయక్ పాత్ర నిజమా? దక్షిణాయనం నుంచి వచ్చిన జారర్ల పాత్ర సత్యమా? ఈ రెండూ గాక మూడు నిజమేటట్టు ఉందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? చెప్పేశారు ఈ రెండు కథల్లోన 4 క్లూలు దొరికినాయని, ఆ ఎట్టుకొని మనం బయటికెళ్ళి కనిపెట్టాలని చెప్పేస్తారు. ఏంటిగా కూర్చున్నారు? పదండి. राजीव गांधी साहब मर्डर के बारे में क्या तो पता है क्या? ఈ డబ్బాయి జయమంగళం గాడేంట్రా బంకలా ఎలా తగులుకున్నాడు నన్ను? ఇది తగులుకోవడం కాదు సార్, తగలబెట్టేయడం. నిజాన్ని నిప్పులా అడుగుతా, అన్యాయాన్ని అగ్గితో కడుగుతా. సార్ ఏంటండి సార్, అగ్గంటే డిప్పండి రెండు ఒకటే కదా సార్? ఏయ్, నా రాజీనామా సమస్యకు పరిష్కారం అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? పరిష్కారం మాత్రమే కాదు, ఈ దేశమే బాగుపడుతుంటున్నానయ్యా. ఏయ్, మెంట్లా ఏంటి నీకు? నా రాజీనామాకు దేశం బాగుపడడానికి సంబంధం ఏంటి? అసలు నీ శాడిజం ఏంటి? వీడు జర్నలిస్టా టెర్రరిస్టా? నీ గోల్ ఏంట్రా బాబు? లోపలేమో ఢిల్లీ ఆఫీసర్ తో మీటింగు, బయటేమో పని పాట లేని నీతో ఫైటింగ్, ఇప్పుడేమో కొత్తగా ఈ షేప్ అవుట్ ఆంటీస్ తో షంటింగ్. నీ అబ్బా సావ దొబ్బుతున్నారు కదరా. ఆంటీలారా, ఈ సీఎం మనకు మెంటల్ అంటున్నాడు. అరవండి అరవండి. హలో విజయలక్ష్మి సార్, ఉన్నాడా బఫున్ గాడు? మార్నింగ్ నుండి కనిపించట్లేదు సార్. వాడి వల్ల పని అవుతుందా లేదా? లేకపోతే ఫైల్ ఇచ్చి చూపేయమని చెప్పు. ఓకే సార్, ఓకే. మొత్తం వెతికాను మేడం, ఆ పిచ్చోడు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ చచ్చాడు? ఎక్కడే సచ్చినాను. ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఎరుసలు పిలిచిన పలకరేటి? అది నేను అడగాలి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయా. సిఐ గారు ఫోన్ చేసి తిట్టారు. ఆయన చెప్పింది చేత కాకపోతే ఇక్కడ నుంచి దొబ్బేయమన్నారు. నానెందుకు వెళ్తానండి? పట్టు రాదు, పట్టిన పట్టు ఎడరాదని
కేసు అట్టుకుంది చేతి ఎత్తేయడం కాదు మీ చేత సెల్లుడు కొట్టించేసుకోవడానికి. నీకంత లేదులే. నాకెంత ఉందో నేను తెచ్చిన ఆధారాలు చెప్తాలేమ్మా. ఈసారి ముగ్గుబుట్ట తలకేగా నీకు ఫోన్ చేయడం కాదు, నీ చేతే చేయిస్తా. డామిట్, కేసు సక్సెస్ అని. నీ మాటలు నీ తీరు నాకేం అర్థం కావట్లేదు. కానీ ఏ మాట కాబట్టి నచ్చిమే, నువ్వు చిరాకులు కూడా స్లిక్స్ మీద బాగా అందంగా ఉంటది. ఇదిగో ఈ రసనాలు రసాయనాలు నా దగ్గర కలుపుకో. పోయి పని చేసుకో. అర్థమైపోనాది నువ్వు మూడ్లోకి రావని. నాను మూడ్లోకి వెళ్ళాల్సిన టైం వచ్చినాడు. ఏంటి రావాలమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నా అడిగే ప్రశ్నలకి ఏ పెసరట్టు సమాధానం చెప్పాలనా? ఏటో ముఖంలో అంత గీర బలము, ఎంత కూడా భయం లేదు, ఇంచు కూడా కంగారు లేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి సార్? నేనేం చేయలేదు కాబట్టే ఎలా ఉన్నాను. ఉంటావు ఎందుకుండవు? అయినా దోషిని పట్టుకోకుండా నానున్నాను కదా. నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, కన్ఫర్మేషన్ కోసం దొరుకుతున్నాను. చెప్పే మేరీని ఎందుకు చంపినావే? సార్ నాకు మేరేం చంపాల్సిన అవసరం లేదు. అవసరంతో చంపలేదులే, అసూయతో చంపేసి ఉంటావు. సార్ నేను చెప్పేది వినండి సార్. ఆంధ్రభూమిలో ఆర్టికల్లా బాలగాడు చెప్పినాడు, స్వాతిలో సీరియల్లో బ్రహ్మరామ ఇప్పినది. ఇప్పుడు నువ్వు వచ్చి సందమామ కథ సొలుతావా? అంత ఈని ఓపిక నాకు లేదు కానీ విపులలో విపులంగా చెప్తా నువ్వే ఈను. నీ పేరు ఝాన్సీ అగర్వాల్, మీ నాయన పేరు సురేష్ అగర్వాల్. రాజస్థాన్ నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయిపోయిన సేట్ల కుటుంబం మీది. పువ్వు పుట్టి పరమనించగానే తెంపేసి దండ కట్టేసినట్టు నువ్వు పెద్ద మనిషి అవగానే నీ మెడ వంచేసి 3 ముళ్ళు ఏం చేసినాడు మీ డాడీ. 3 మాసాలకే మొగుడుతో ఇడిపోనావు. కొట్టుకోనో తిట్టుకోనో కాదు, అక్రమ సంబంధం ఎట్టుకొని. ఆ ఎట్టుకున్న దిక్కుమాల సంబంధం ఏదో పురుషలింగంతో ఎట్టుకున్నావా? లే, స్త్రీలింగంతో ఎట్టుకున్నావు. ఆ తర్వాత మెల్లిగా విశాఖపట్నంలో సెటిల్ అయిపోయినావు. ఆడికా నుంచి ఇచ్చడిగా తిరిగినావు. ఒక ఆడతోడు కోసం ఎత్తినావు. నీ కంటికి పాపం మేరీ కనిపించినది, పిచ్చగా నచ్చేసినది. వెంటనే నీ గుండె జారి గల్లంతైపోయినాది. ఏంటే ఝాన్సీ, ఈ మధ్య ఎస్టీడీ బూత్కి ఎక్కువగా వస్తున్నావు? కుంప తీసి వాడికి ఏమైనా ట్రై చేస్తున్నావా? చిచి, వాడు నా బ్రదర్ అంటోడే. మరి ఎందుకే అవసరం లేకపోయినా ఫోన్స్ అంటూ వస్తున్నావు? మీ ఇంట్లోనే ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది కానీ నాకు నచ్చింది లేదు కదా. నీకు నచ్చిందా? ఏంటి ఆ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయా? కాదే, ఆ మ్యాగజైన్ పట్టుకున్న అమ్మాయా? అవును. తన కోసం ఇక్కడికి రావడం ఎందుకే? ఎందుకంటే చెప్పలేను గాని తను లేకపోతే నేను ఉండలేనే. ఏంటి వింతగా మాట్లాడుతున్నావు? నా మొగుడుతో విడిపోయిన తర్వాత నుండి జీవితంలో తెలియని వెళ్తి, తప్పని తెలిసినా కూడా ఆపుకోలేని కోరికలు. అందరు ఆడపిల్లల్లాగే శరీరం సౌష్ఠం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ మనసు మాత్రం అమ్మాయినే కోరుకునేలా చేస్తున్నాడు. ఏంటే ఝాన్సీ ఇది? పిచ్చి పిచ్చిగా ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కోరుకోవడం ఏంటి? ప్రకృతి విరుద్ధమేం కాదు, కొందరు బయటికి చెప్పుకోలేరు అంతే. అసలు నాకేం అర్థం అవ్వట్లేదే. కుంప తీసి నన్ను కూడా? చిచి, నువ్వు మొగోళ్ళ ఉంటావే. సరే, ఇలా ఆలోచించుకుంటే ఎక్కడ కూర్చో, నేను వెళ్ళొస్తాను. నీ మాటలకి నీ ఫ్రెండ్ మైండ్ దొబ్బేసినారు. బాలు హాయ్. నువ్వు నీ ప్రియురాల్ని ఆరాధించడానికి ఎస్టీడీ బూత్కి వెళ్ళిపోయావు. మేరీ మీద లవ్వు, ఒంట్లో కొవ్వుతో కొట్టేసుకుంటున్న నువ్వు ఆ గుంటను తెగ ప్రేమం చేసినావు. ఆ తర్వాత బాలు బెమ బీచ్కి వెళ్ళిపోనారు. ఆ ఏకాంతం కోసమే ఎదురు చూస్తున్న నువ్వు క్షణం ఆలస్యం చేయకుండా మేరీతో నీ మనసులో మాట చెప్పడానికి రంగంలోకి దూకేశావు. హలో, నా పేరు ఝాన్సీ. నా పేరు మేరీ అండి. ఏంటి ఫోన్ చేసుకోవడానికి వచ్చారా? లేదు, నా ఫ్రెండ్ బ్రహ్మ కోసం వచ్చాను. ఏంటి వీక్లీలో పదవినోదినీనా? ఇంకేం చూడరా? ఇదే నా హాబీ. 16వ పేజీ చూడరా? సమరం గారి సుఖ సంసారం, సమస్యలు అలాంటి ఏం చూడరా? అలాంటివి నేను చదవనండి. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ నాకేం అవసరం లేదండి. నేను ఒక విషయం అడగనా? నన్ను ఇబ్బంది పెట్టేదైతే అడగండి. నా మనసు నిన్నే కోరుకుంటుంది. మా ఇంటికి రాగలవా? నా రూమ్లో ఏకాంతంగా మనసిప్పి మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదా?
అర్థం చేసుకుంటామని చెప్తున్నా కానీ నువ్వే కన్విన్స్ అవ్వట్లేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటా. రా వచ్చి వదులు. అసలు నువ్వు ఆడదానివేనా? ఇదేం పోయగలమే నీకు? చిచ్చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నన్నే నమ్ముకున్న మా అమ్మ ఉంది. నాకు జీవితంలో ఎన్నో ఆశయాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. అసలు నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న నీలాంటి దాన్ని అస్సలు ఊరుకోకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మో, కూల్ చేయకపోతే తేడా కొట్టేలా ఉంది. మేరీ, సీరియస్ అవ్వకు. నేనేదో డిప్రెషన్లో ఉండి అలా మాట్లాడాను అంతే. అర్థం చేసుకో ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. జస్ట్ ఫ్రెండ్స్ లో ఉందాం అంతే. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి చండాలంగా? అరే తప్పైపోయింది అంటున్నావు కదా మేరీ. కోప్పడకుండా అర్థం చేసుకో. సరేలే. ఏమైంది? బాగానే వెళ్ళారుగా. ఏమైందిరా? ఏం చూసుకునే నీకింత బలుపు? నా గురించి నీకు తెలీదు. నాకు దొరకనిది ఈ భూమి మీద ఎవరికి దొరకనివ్వరు. అలా ఫోటోని పొడి చేసి మళ్ళీ ఎస్టీడీ బూత్కి వచ్చేసినావు. టెంక మొగం వేసుకున్న బాలిగాని చూసి ఏంటలా డల్గొన్నావు? మా ప్రేమ విషయం భ్రమాలన్నీ తెలిసిపోయింది. నీ ప్రతికూల వాతావరణాన్ని అనుకూల పరిస్థితిగా మార్చేసుకున్నావు. బ్రహ్మరాంబకు ఫోన్ ఇస్తారా అన్నయ్య? ఎవరు మాట్లాడేది? తన కొలీగ్ ఝాన్సీని. ఏయ్, అలా అన్నయ్య ఫోన్ ఇచ్చినాడు. హలో, నేను ఝాన్సీని. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈస్ట్లో ప్రేమించుకోవచ్చులేరా, పదండి. ఈ బంగారం కొట్టులోనే మేరీకి అందమైన రింగు తెచ్చినావు. కారులో వెళ్తూ పక్కనున్న మేరీని చూసి తెగ ఫీల్ పోనావు. తర్వాత వాళ్ళు ముద్దులు పెట్టుకోవడానికి ప్రైవసీ వంకతో వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చేద్దామా? పద. పడమర వైపు తీసుకెళ్లిపోనావు. నీ కావ సూపులు పిచ్చి చేష్టలు వల్ల ఇబ్బంది పడుతున్న పాపం మేరే ఇదెక్కడే కర్మరా భగవంతుడా అనుకుని ఈ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంది. మేరీ, ఏంటి అటు వెళ్తున్నావు? ఊరికే ఏం లేదులే. సారీ చెప్పాను కదా. అలా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. తన మీద దురాలోచనతో ఉన్న నువ్వు పాలపిట్టని కోడి పెట్ట తగులుకున్నట్టు అమాయకంగా కనిపిస్తున్న మీరే చూస్తే జాయిగా నీ ట్రాక్ లోకి దింపేయాలనుకున్నావు. నువ్వు మామూలు కంచువు కాదు, సే గుంట బొర్తి కంచువి. చీకట్లో కూడా ఇలాంటి పజిల్స్ అవసరమా? ఏంటి మేరీ, నాతో ఫ్రీగా ఉండడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా? ఈ చల్లని గాలి, ఆ సముద్రపు కెరటాలు, లెక్క పెట్టలేని నక్షత్రాలు, ఈ నిషేధి, అక్కడ బాలు భ్రమ, ఇక్కడ నువ్వు నేను. ఎంత రొమాంటిక్గా ఉంది. ఇలా ఇలా ఉంటే మన మధ్య. అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా చేసుకుంటారు? చండాలంగా. ఊడెలా వస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదే బాగుంది కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడు, నిన్ను ఏ ముహూర్తాన్ని చూశాను అప్పుడే పడిపోయాను. నువ్వు నాదాని అయిపోయావు. ఇది నిజం. మేరీ, మేరీ ఆగు మేరీ. నేను చెప్పేది వినపట్లేదా నీకు? నాకు వినపడలేదు. ఒకసారి నీ చెయ్యవు, నీకు చిన్న సర్ప్రైజ్. ఐ లవ్ యూ. ఇదే మన ఇద్దరి మధ్య బ్రహ్ముడి. దాను ఏం చేస్తున్నావే నువ్వు? నీకేనా పిచ్చి పడిందా? ఈ ప్రపంచం ఏమనుకో నాకు సంబంధం లేదు. నువ్వు నాకు కావాలి, కావాలంతే. ఏం చేస్తున్నావే నువ్వు? నీకేనా మెంటలా? వదిలే, అర్థం చేసుకో. వదిలేమని చెప్తున్నా కదా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి?
ఒప్పుకోలేదని నీ కోరిక తీర్చలేదని ఉక్రోషంతో మేరీ మేడ మీద పొడిచి చంపేసినావు. ఏంటి సాగైపోనావు? ఒక ఆడగుంటని ఇంకో ఆడగుంట కోరుకుంటదని ఈరబొమ్మం గారు కూడా చెప్పని బాగోతారని నానిలా బయటికి లాగానేనా? ఈ భూమి మీద ఎవరికి దొరకనివ్వను. ఇదిగో నచ్చమే, ఇలా సీఏకి ఫోన్ చేసి గర్వంగా చెప్పు ఓన్సారి కేసు మొత్తం క్లోజ్ చేసినారని. ఆ తర్వాత సిగ్గుతో మొహం ఎక్కడ పెట్టుకుంటాడో అక్కడ పెట్టుకోమను. ఒక్క నిమిషం సార్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే, కానీ అప్పుడు జరిగింది నిజం కాదు. మేరీని నేను చంపలేదు సార్. ఇంకెందుకే తల్లి బొంకుతావు? మేరని సంపలేదో జాకెట్ తెంపలేదని. సార్ మేరీ నేను ప్రాణంగా ప్రేమించాను. ప్రాణం తీసేలా కాదు. బాలు బ్రహ్మ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాంతో నా మనసులో మాట చెప్పి తనకి రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాను. కానీ తను రిజెక్ట్ చేసింది. బతిమాలాను. మా ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది. కొట్టి నెట్టేసరికి స్పృహ కోల్పోయాను. 10 నిమిషాల తర్వాత లేచాను. అక్కడ చూసేసరికి షాక్ అయిపోయాను. మేరీ రక్తంతో శవంలా కనిపించింది. గట్టిగా అరిచాను. ఆ రుప్పిని వాళ్ళు వచ్చారు. తర్వాత మేరీ బాడీని తీసుకెళ్లి సముద్రం దగ్గర పడేసి మేము కారులో వచ్చేసాం. ఇది నిజం సార్. నువ్వంత పత్తిత్తు ప్రతిభత అయినప్పుడు ఈ విషయం పోలీసులకు చెప్పాలి కదే. వాళ్ళ అన్నయ్య చంపేస్తాడని భ్రమ. పోలీసులు కేసులు అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. కెరియర్ పోతుందని బాలు. కేసులు ఇరుక్కుంటే కుయిట వెళ్ళాలని నాకు కలిసి ఎదిరిపోతుంది. వాళ్ళిద్దరి గురించి ఆలోచన, మేరీ పోయిందని బాధ. అందుకే పోలీస్ పెట్రోలింగ్ వచ్చినా నేనేం చెప్పలేకపోయాను. అయినా ఈ నాంగరాశి మాటలు ఎవరు నమ్ముతాడేటి? ఇప్పుడు కొత్తగా ఎవడు అజ్ఞాతవాసిని అడ్రస్ చేసినది. ప్రకృతి విరుద్ధ ఆలోచనలు, వికృత చేష్టలు ఖచ్చితంగా ఈ గుంటే చంపేసినది. అజ్మే ఇదొక్కటి. అజ్మే ఓ అజ్మే, ఎందుకు కోర్టులో పిలిచినట్టు అలా అరుస్తున్నావు? ఆ బొండగాడికి ఫోన్ చెయ్యి, జీ పంపాను. మనం చేయడం కాదు, ఆయనే చేశారు. యాటిదే? రిపోర్ట్స్. యూరిన్ రిపోర్టా? ఆయనకు షుగర్ గారు ఉందేటి? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అయ్యా బాబు. కేసు క్లోజ్ అయిపోయినాక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి? మెట్లగా ఎక్కిందేటానికి నువ్వే చదవ. పులిదండి మేరీ, పొందూరు గ్రామం, 5 అడుగుల ఎత్తు, చామంచాయ రంగు గల యువతి మే 21 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం మే 22వ తారీఖున 12:01 సమయం మధ్య హత్యకు గురైంది. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం మేరీ మెడ ఎడమ వైపున పదునైన ఆయుధంతో పొడవడం వల్లే ప్రాణాలు విడిచింది. పొడిచేటప్పుడు నేల మీద పడే రక్తపు చుక్కలు సహజంగా ఆయుధం ఎత్తును బట్టి స్ప్రెడ్ అవుతాయి. అలా ఆ చెయ్యి ఎత్తు 70 సెంటీమీటర్లు. దీన్ని బట్టి మేరీని చంపిన వ్యక్తి పొడవు దాదాపు 6 అడుగులు ఉండొచ్చు. అంతేకాకుండా మేరీ గోళ్లల్లో ఇసుకతో పాటు చర్మం ముక్కని కూడా గుర్తించడం జరిగింది. అది మేరీని చంపడానికొచ్చిన వ్యక్తిదని చెప్పొచ్చు. కనుక ఈ హత్య చేసింది హంతకురాలు కాదు, హంతకుడు, హంతకుడు, హంతకుడు. బాలు పట్నాయక్ కాముడు నచ్చ పైడితల్లి. ఈ పంచభూతాల్లో మీరేం చంపిన భూతం ఏదో పట్టుకోవాలి. ఈడెవడు గేట్ బయట నుంచి వస్తున్నాడు? వాట్స్ హ్యాపెనింగ్ మిస్టర్ భాస్కర్? మహిళా హక్కుల కోసం అనుకుంటాను సార్. ప్లీజ్ గో, ప్లీజ్ గో. ఆగండి, 3 రోజుల నుండి స్టేషన్ ముందు ఏంటమ్మా మీ బాధ? నేను రిజైన్ చేయాలా? మేరీకి న్యాయం జరగాల? నువ్వు రిజైన్ చేస్తే మేరీకి న్యాయం జరిగినట్టే. వీడొకడు కంట్లో నలుసులాగా. నాకు తెలుసు వీళ్ళందరినీ కావాలని నువ్వే రెచ్చగొడుతున్నావు. ఏంటి సిఐ నీ ఉద్దేశం? పవిత్రమైన ఈ మహిళలంటే నీకంత చిన్న చూపా?
ఏసీఐ ఓ మహిళను చులకం చేస్తేనే మహాభారతం తీశారు, మరో మహిళను బలవంతం చేస్తేనే రామాయణం ప్రసారం చేశారు. అసలు నేనేమన్నానమ్మా? ఇంత పెద్ద పెద్ద మాటలు నా మీద వేసేస్తున్నారు. అవి వాళ్ళు చూసే హిందీ టీవీ సీరియల్స్ అండి. ఆపండి. చూడండి. అగండమ్మా, మీ దండం పెడతాం, గొడవ చేయకండి. ఏ లక్ష్మి ఆగాయి. ఆ ఫోను నాకే కదా, ఈ మాత్రం దానికి నువ్వు ఎత్తడం నాకు ఇవ్వడం ఆయన తిట్టడం ఎందుకులే, నానే ఎత్తుకుంటానులే. సరే ఏడు. ఆ చవటకు ఫోన్ ఇవ్వమ్మా. ఆ సవటనే మాడుతున్నాను సార్. సిగ్గు లేదంటయ్యా నీకు? నేను బాత్రూంలో తప్ప ఇంకెక్కడ సిగ్గుపడింది సార్. ఫైల్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావు, ఇప్పుడేం చెప్తున్నావు? 3 రోజులు అయిపోయిందిరా. అసలు మీ శ్రీకాకుళం వాళ్ళంటేనే ఉత్తుత్తి కబుర్లు, విషయం ఏముండదు. సార్ ఏంట్రా నోరు లేస్తోంది? ఇక నాకు చాలా లేస్తున్నాయి. ఈ పని నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి దొబ్బాయి. సార్ నన్ను నమ్మండి సార్. నీ నమ్మకం ఎవడికి కావాలరా? ఆ జర్నలిస్ట్ గాడు నేను రిజైన్ చేస్తానని నీకంటే గట్టిగా నమ్ముతున్నాడు. నిద్ర పట్టట్లేదు ఇక్కడ. సార్ మీరేనే తిట్టినా దులిపేసుకుంటాను కానీ పని మాత్రం చేస్తాను. ఈ ఒక్కసారికి చూస్తా. వేస్ట్ ఫెయిర్. సారు సారు సీఏ గారు, నేనేదో శ్రీనివాసాల్లో సెక్స్ సినిమాకి వెళ్ళి బిట్లు వెళ్ళదని బాధతో వస్తుంటే గుద్దేసిందేమో ఆడు, పొక్కలేసిందేమో నన్ను. కాకి వాయిస్ వేసుకొని ఏంటి గోళ్ళకి రంగేసుకుంటున్నావా? గోళ్ళకి పెయింట్ వేస్తున్నాను. అయినా నువ్వేంటి, నాకు ఇక్కడున్న పనే ఫోన్లు ఎత్తడం. అది కూడా నువ్వే చేసేస్తే ఇంకా నేనేం చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? మనసులో సీక్రెట్స్ అన్ని చెప్పేస్తారు. నువ్వు గోళ్ళకి రంగులు వేసుకుంటే చేతులు కలవ పువ్వులాను కాలు తమరాకులాను ఉన్నాయని చెప్పేస్తారు. నేను చూడగానే మనసు జల్ల మందని చెప్పేస్తారు. చెప్పనగా చెప్పను. ఎక్కువైనట్టుంది. అలాగే అలాగే బాగా ఉన్నావు. అలాగే ఉన్నా. ఈడోడో తాబేల్లాగా తల ముడుచుకుని కూర్చున్నాడు. నేనే. నువ్వా? ఆ ఎదవ కూర్చోవాల్సిన కూర్చులో నువ్వు కూర్చున్నావిట్రా? అటు పారిపోయాడా లేక రానన్నాడా? చెప్పేస్తారు. డిటెక్టివ్ సీక్రెట్స్ అన్ని అప్పనంగా చెప్పేస్తారు. నేనేమని పంపారని మొత్తం చెప్పేస్తారు. ఏంటి నువ్వేం అడగకుండా వచ్చిపోతున్నాడా? మరి ఏ తలుపుతున్నావు ఏంటి? మా అంతో పెట్టుకుంటే అడగిలకు ఉండదు, ఆటమ్మా బేసట్టు ఉంటది. వచ్చాడు కుక్క చెప్పుకో. ఒరేసంటే మొదలెట్టే ముందు మొలక గింజలు గాని మురమురాలు గాని తింటావేట్రా? మొలకలొద్దు అరటి పిలకలొద్దు అని చూసినావు ఎలాగున్నాడు. కరెక్ట్గా అడగలేదనుకో కసకర కలిసేస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అబ్బా అనవసరంగా దొరికిపోనానా? నేను దొరకలేదు, నీకు కోఆపరేట్ చేద్దామని వచ్చా. మరి చెయ్యండి. మరి అడగండి. గుడ్ పాయింట్. మర్డర్ ఎందుకు చేసినావు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, మర్డర్ ఎలా చేస్తాను? ఓహో తెలిస్తే కానీ సంపవా ఏంటి? ఏటి అలాగే చూస్తున్నావు? తామరి మొత్తం భాగవతం నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఆవలిస్తే మొద్దలు కాదు, ఎన్ని మెతుకులు మిగినావో చెప్పగలను. నువ్వు ఎంతమంది అమ్మాయిలు ఏదించినావో ఈ ట్రాక్ రికార్డ్ మొత్తం నాకడ ఉంది. నీవే చెప్తున్నావుగా వేధించాను, చంపలేదని. నీ పోలీస్ తెలివితేటలేదు నాకాడ వాడకే. ఆ అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నువ్వు సైకో గాడి. అమ్మాయిలు చూస్తే చాలు మెంట్లెక్కిపోయినట్టు అయిపోతావు, ఎలపరమెత్తిపోతావు. నిజం తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. నా తప్పుందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఏటి నిరూపించాలి నాయకు? పట్నాయకు. ఆ పట్నాయకు పట్టకర నాయకు 3 మాసాల క్రితం భీమ్లీ బీచ్ అవతల పెద్ద పొట్టు పద్మిని అనే అమ్మాయిని పల్లూడిపోయేలా కొట్టేసినావు. జంతికల జానకి అనే అమ్మాయిని నెల క్రితం నేలకేసి బాధేసినావు. మొన్న 6వ తారీఖున 8వ తారీఖున 12 మంది అమ్మాయిల్ని ఘోరంగా హింస చేసినావు. అసలు అమ్మాయిల మీద చేయిత్తడం ఏంట్రా అసహ్యంగా? మధ్యలో మేరేం సాపడే పెట్టారు సిరాంగా. ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? నువ్వు నిజం చెప్పు, నిమిషాలు కాదు, ఎన్ని గంటలైనా వింటాను. నాకు అమ్మాయిలంటే పడకపోవడం కాదు, అసలు ప్రేమికులంటేనే పడదు. నా పేరు రమేష్ పట్నాయక్. ఒరిస్సా నుంచి వచ్చి వైజాగ్లో స్థిరపడ్డాను. నాకు పిల్లలు లేకపోతే మా అన్నయ్య కూతుర్ని తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పెళ్లి చేద్దామని మంచి సంబంధం చూశాను. కరెక్ట్గా ముహూర్తం టైంలో ప్రేమ గీమాట ఎవరితో లేచిపోయింది. ఆ అవమానం భరించలేక అప్పటి నుంచి నేను పిచ్చోనైపోయాను. అనారోగ్యంతో నా భార్య మంచాన పడింది. అప్పటి నుంచి ఏ ప్రేమ జంటను చూసినా నాకు మంట. నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంటుంది. ఇప్పుడు విచక్షణ కోల్పోతాను. ముందు వెనక చూడను, చచ్చేలా కొడతాను. ఎవరా నువ్వు? నీకేమైనా పిచ్చా? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానా?
చిత్తగడితి కుక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవాలంటే మా నాన్న ఎవరో తెలుసా నీకు? నీ అవ్వ మీ నాన్న ఎవడో నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందంటే ఇంకొకసారి చేయేస్తే మర్యాదగా ఉండదు. మర్యాద ఉండదా? ఇంట్లో అమ్మ నాన్న కష్టపడి 3 పూటల మేపుతా ఉంటే ఈ ఎక్స్ట్రాలేంటే? వయసు వస్తే చాలు కుతుకుతుకుతుకుతులు ఆడిపోతే వీడికి ఏముందో మీ నాన్న తెచ్చేవాడు కూడా అదే ఉంటది కదే. నీ అబ్బా మర్యాదగా మాట్లాడకపోతే నీ అంత చూస్తాను, నీ అంత చూస్తా. నీకెన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మారట్లేదు నువ్వు. మారాల్సింది నేను కాదు సార్, రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే ఆ బరితెగించినోళ్ళు. సస్పెండ్ అయి బయటకు వచ్చాక నాకు ఇంకా పిచ్చెక్కినట్టయింది. ఆ ఇరిటేషన్ నడుచుకుంటూ బుద్ధుడి విగ్రహం వైపు వెళ్ళాను. నాకేదైతే నచ్చదో అదే పని చేస్తూ అమ్మాయి కారులో కనిపించింది. లోపల వాడితో ఏం చేపించుకుంటున్నావే నాకు చిరెత్తుకొచ్చింది. చిత్త కొట్టాను. అప్పుడే కొబ్బరి చెట్లలో నుంచి ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి శివం. అది సచ్చిందిరా. అక్కడున్న ముగ్గురు ఒక రకమైన దొంగ చూపు చూస్తున్నారు. స్టేషన్కి పదండి అన్నాను. వాళ్ళు నన్ను హెల్ప్ చేయమని అడిగారు. నేను బేడీలు తెద్దామని వెళ్ళాను. అప్పుడే ఎవరు కొట్టారో తెలీదు, వెనక నుంచి తలపై బలంగా కొట్టారు. నేను తిరిగి లేచేసరికి డెడ్ బాడీ లేదు, వాళ్ళు లేరు, బీచ్లో కారు లేదు. ఏమీ జరగనట్టు అక్కడంతా నీట్గా ఉంది. చేసేదేం లేక అక్కడున్న టీ కొడి దగ్గరకు వచ్చాను. నేను టీ తాగి ఇంటికి వచ్చేసాను. అన్నీ బాగానే చెప్పినావు అన్నయ్య, ఒక్కటి మాత్రం నెక్కి తప్పినావు. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పాను. ఏటి చెప్పినావు ఆపిల్స్? పోలీసోడివి, బాధ్యత ఉన్న పౌరుడివి, స్పృహ రాగానే తిన్నగా స్టేషన్కి వెళ్ళి ఇసేమంతా చెప్పకుండా ఎందుకు దాక్కుంటూ పోయావు? అంటే ఇందులో నీ పాత్ర ఉన్నట్టే కదేటి? నా బాధ్యత గురించి నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 3 రోజుల నుంచి నా భార్యకు బాలేదు. నేను ఇంట్లో నుంచి కదలేని పరిస్థితి. ఈ రోజు సాయంత్రం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. అంతలోపనే మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంట్రయ్యే ఆ పట్టాగాడు బీచ్ దగ్గరికి వచ్చాడని ఎలా కనిపెట్టావురా? చెప్పేశారు. డిటెక్టివ్ సీక్రెట్స్ అన్ని అప్పరంగా చెప్పేశారు. బీచ్ లో క్లోజ్ వెతుకుతున్నప్పుడు ఒక టార్చ్ లైట్ దొరికిందని, టార్చ్ లైట్ చూస్తే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని, ఒక లింగం సాయంతో కనిపెట్టాని చెప్పను. అవును రోయ్, డిటెక్టివ్ సీక్రెట్స్ చెప్పకూడదు. మరే అయింది అయింది కానీ మంచి క్లూ దొరికినది, ఇక తీగలు ఆగడమే. అది సార్ అప్పుడు జరిగింది. ఆపండమ్మా ఆపండి. ఆయన దుర్మార్గుడు పాపాత్ముడేటమ్మా. అదేదో ఈయనే ఆ పిల్లలు మటర్ చేసినట్టు. అంతకంటే ఎక్కువ అన్యాయమే చేస్తున్నాడు మీ సార్. చూడు మంగళం, జర్నలిస్ట్ జయమంగళం, ప్రపంచంలో ఎన్నో సమస్యలుండగా మరి ఈ న్యూస్ ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నావు? పని పాట లేదా నీకు? నీ పని అయ్యే వరకు వేరే పని పెట్టుకోవడం ఇష్టం లేక. ఏంటి ఈ దరిద్రం మా సిఎస్ఆర్కే? ఆ దరిద్రానికి కూడా దరిద్రం పట్టించాలనే ఈసారి మానవ హక్కుల కమిషన్ నుంచి లాయర్ వచ్చాడు, మీ సార్కు నోటీస్ తెచ్చాడు. తీసుకో. ఇక్కడున్నాడ్రా ఈ శ్రీకాకుళం వాడు. లక్ష్మి, ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన 7గురిని బాగానే గుర్తించినాము. దర్యాప్తు చేసిన 4 నిజమే చెప్పినారనిపిస్తోంది. ఇక మిగిలిన 3 ఈ లేడీ చెప్తారో మరి. హలో, ఉన్నాడా వాడు? ఇక్కడే ఉన్నాడు సార్. హలో. ఏం మొహం పెట్టుకుని హలో అంటున్నావురా నువ్వు? నా ముఖం పెట్టుకునే సార్. నా గజ్జెల్లో కాలిపోతుంది ఇక్కడ. పౌడర్ రాసుకో. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందిరా. లాయర్ నోటీసులు వచ్చాయి నాకు. నోటీసులే కాదు సార్, మీరు హ్యాపీగా కోడికలు వచ్చే నీలో పని చేస్తాను. నోర్మై, ఎన్నిసార్లు తిప్పుతావురా పాత క్యాసెట్? సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి చూడండి సార్. మహానుభావా, నీకు నీ చచ్చు తెలివితేటలకు ఒక నమస్కారం. దయచేసి నువ్వు అక్కడి నుంచి బయటికి దొబ్బై నా తిప్పలేవో నేను పడతాను. సార్ సార్ నువ్వు ఒకసారి చెప్పిన పీలైపోతున్నాడు. ఈ ఒక్కసారి చూద్దాం సార్. నువ్వేంటి వాడికి రికమెండేషనా? అక్కడ నీ పోస్ట్ ఏంటో నీకు తెలుసు కదా, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సార్ 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 అన్ని సార్లు సారనికి రాని అబ్బా, ఇదే నీకు చివరి వారిని.
ఇంకోసారి నీకు ఫోన్ చేయని అర్థమైందా? అలాగే సార్. ఫోన్ చేయడంట ఫోన్ చేయడం మాని సన్నబడతాడు. ఆలస్యం అమృతం విషయం కాకముందే ఈ కేసు ఫినిష్ చేసేయాలి. నా పేరు కాముడండి. నచ్చండి. పైడి తెలుసారు. మాది రణస్థలం మండలం పల్లివలస గ్రామం అండి. 450 కొంపలు అంతాయండి. చేపల వేట మా పెదాన్ని వృత్తి అండి. నెల రోజులు సముద్రంలో ఉండి పిల్లల మీద చాలా బెంగెట్టేసుకుంటాం సార్. ఇప్పుడు చేపలు గుడ్లెట్టే సీజన్ అండి. సముద్రంలో ఏట నిషిద్ధం అండి. అందుకే కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలి పని చేసుకుంటాం సార్. పని చేసి చాలా అలసిపోతామండి. ఒంట్లో సారా పడితే గానీ కంట్లోని కునుకు రాదండి. తాటితో పనికల సారా కొట్టుకెళ్ళి ఒక్కొక్కరు 2 సారా ప్యాకెట్లు కొనుక్కొని బొక్కలో ఉన్న పీతలు నట్టుకొని కాల్చుకొని తింటామండి. మీరేటి చేస్తారని నన్ను అడగలేదురా, మీరేటి చేసినారని నన్ను అడుగుతున్నాను. ఆ రోజు వేసుకుని సారా కలితే అనుకుంటాను సార్. బాగా కిక్కెక్కిపోయినది రామాలు లెక్కబడిపోయినాయి సార్. త్వరదొత్తే గోకోకపోతే ఎలా జరజరమంతదో అలాగైపోయినదండి. ఆడతోడు కోసం జరుపు తిరిగినట్టు తీరం ఎంట ఏ గుంట దొరుకుతుందా అని ఎతికినామండి. ఆ పక్క కొట్టిన పడవల దగ్గర ఒక గంట గుసగుసలాడినట్టు వినబడింది. అర్థమైపోయినది గుంటలో మంచి మూడ్లో ఉన్నారని. దొంగసాటికి వెళ్ళి మేము చూసినామండి. వెంటనే ఆ 4 తన్నులు తన్నేసి మా ముగ్గురం ఒకరి తర్వాత ఒకరు ఆ గుంటని పాడు చేసామండి. ఎవరికైనా చెప్తే చంపేసి సముద్రంలో పడేస్తామని జడిపించినామండి. వారి 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 ఆపడే. నేను మిమ్మల్ని ఏ పాట అడుగుతున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? ఆ ఎర్ర జాకెట్ గోధురంగు ఓని కట్టుకున్న గుంట కోసమండి. అమ్మనంచిన వెళ్ళారా రోజు సాయంత్రం బీచ్ కాడ మీరు చేస్తున్న పని ఇదే. ఇదే నచ్చమే. ఈ పాయింట్ రాసుకో. అలాగే ఈ కేసు కూడా జాయిన్ చేసి బొక్కలో వేసి జాయిన్లో తీయించేద్దాం. సారు అది ఎప్పుడో తెలియచేశాను సారు. మమ్మల్ని గేడు సార్. మా పిల్లలు అనాథలు అయిపోతారు. అమ్మాయిలు అన్యాయం అయిపోతే పర్లేదేంటి మీకు? క్షమించండి సారు. క్షమించే తప్పు చేసినారా మీరు? నిజం చెప్పండి రా. బీచ్ లో రెడ్ కలర్ మారుతి కారు కాడ మీరు ఏడ్స్ చూసినారు. కాదు మీరు ఏడ్స్ చేసినారు. ఆ గుంటను పాడు చేసి అలసిపోయి ఇటు పక్క వచ్చేసామండి. అక్కడ ఏదో ఉందండి. అది ఎర్రం కారు అండి. లైట్లు మిసుగుమని ఎలుపుకొని తలుపులు తీసి ఉంది. వెళ్ళి చూసినాము, మనుషులు ఎవ్వరు లేరు. అప్పుడే కొబ్బరి చెట్లకి ఏడుపు మాటలు వినబడ్డాయి సార్. ఏడు చూద్దామని వెళ్ళామండి. అక్కడ చూస్తే ఒక పిల్ల చచ్చిపోయి ఉందండి. ఇదేదో తేడాగా ఉందని వెళ్ళిపోదాం పదండి రా. ఆ భయంతోనే అక్కడి నుండి ముగ్గురు సైకిల్ వేసుకొని వెళ్ళిపోను. పోలీస్ బాగుపడేసరికి కంగారు వచ్చేసిన సారు. అక్కడ తొంగున ముష్టోళ్ళు దుప్పట్లు దూరిపోనాం. అది తప్ప ఇంకేటి తెలదు సారు. మమ్మల్ని నొగ్గియండి సారు. డౌట్ ఏం లేదురా. మేరీని మీరే ఖచ్చితంగా చంపేస్తున్నారు, నాకు అర్థమైపోయినది. మేము చంపలేదు, ఇది నిజం సారు. ఏట్రా నిజమో? ఈ నెల 8 నెలరా? మే నెల సారు. మరి చేపలు గుడ్డు పెట్టే సీజన్ జూన్ జూలై అయితే మరి మే అంటారేంట్రా? అంటే మీరు చెప్పింది అబద్ధము, చంపింది నిజము. సార్ అంత మాట అనుకోండి సార్, నిజం చెప్పేస్తామండి. చెప్పండి. చిన్నోటి కానివ్వండి, మా ముగ్గురు ఒకే జట్టు. 4 రోజుల క్రితమేవలో మా పడవలో నేను దెబ్బకి వెళ్ళిపోంటా సారు. అందుకే పతే ఇద్దామని సీతానగరం సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళినాం సారు. అర్ధరాత్రి కన్నికొంటని పేక్ కోసి బలిస్తే వారం రోజుల్లో పడవ దొరుకుతుందని చెప్పినారు. కన్నిపిల్ల కోసం మా ముగ్గురం బీచ్ లో తిరిగినాం సారు. అక్కడ ఎర్ర మారుతి కారు కనబడినది. చూస్తుందులు ఎవరు లేరు. తర్వాత ఆ కొబ్బరి చెట్ల దగ్గర ఆ పిల్ల శవై కనిపించింది సారు. ఆ తర్వాత భయం వేసి పారిపోను. మమ్మల్ని నమ్మండి. మీరు ఆ అత్తే గురించి నిజాయితీగా చెప్పైతే నమ్ముదును. అంతే. కారులో గొలుసు 1000 రూపాయల పర్సు దొరికినాయండి. పోలీసులకు చెప్తే పైడితలే పోలీసులు చెప్పేదోరా. ఈ సంగతి పోలీసులకు చెప్పినాం అనుకో, కారులో పర్సు గొలుసు దొబ్బినందుకు బొక్కలేసి వాదుతారా. మడ్ర మా మీద కొత్తదేమో అని వాళ్ళు గుండిపోను సార్. ఆ చేపలో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎలా తెలిసింది? డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పలగా చెప్పేస్తారు. ఆ బీచ్ లో టిఫిన్ బాక్స్ దొరికినాదని, దాని మీద సొర్రాపేట తెల్లని రాసుందని, అది అట్టుకొని జాలర్పేట వెళ్ళినానని, అక్కడ ఇలా ముగ్గురికి సిద్ధాంత్ ఉన్నాడని, ఆయన నేను పీకిత నిజం కక్కినాడని చెప్పను నా పేరమైన చెప్పను. బాలు చేయకుండా, భ్రమరాంబ కాకుండా, ఝాన్సీ ప్రమేయం లేకుండా, పట్నాయక్ ఇన్వాల్వ్ అవ్వకుండా, జాలర్లకి ఏ పాపం తెలియకుండా, మరి మీరేని ఎవరు చంపినట్టు? నేను ఎవడు సార్ నిజం రా, నేనే చంపాను. నాకు ఉరేయించరా, దరిద్రం వదిలిపోద్ది. మీరు సొర్రా పెడతారు తాలూకా. రై మాట్లాడకరా, నీకిచ్చిన టైం అయింది, నువ్వు దొబ్బై. నా మాట కొంచెం వినండి సార్. రై నీకు దండం రా బాబు. నీ వల్ల ఆ మినిస్టర్ నాకు ఎన్ని దొబ్బులు పెట్టాడు తెలుసా? వాడెవడో కోటేసుకుని ఒక గొట్టంగాని పెట్టావుగా, బయట దోలే ముందండి. బయటికి పోరా, పోరా, ఒకసారి బయటికి మీరు పో. ఆలోచించండి సార్. సార్, 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 సార్.
మీరు ఒకసారి అర్థం చేసుకోను. ఈ హత్యలో ఒప్పుకోవడమే కాదు సార్, ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి. నేను చెప్పేసి మీరు సాగైపోతారు సార్. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. కేసు దాదాపు కులుకొచ్చింది సార్. ఎన్నిసార్లు చెప్పాలరా? బయటికి రాడు. నువ్వేనా చెప్పరా? నువ్వేనా చెప్పరా? ముక్కలుగా నువ్వేనా చెప్పరా? నువ్వు సార్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకటే ఒక ఛాన్స్ సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. ఒక ఛాన్స్ సార్. మీకు దండం పెడతాను సార్. నువ్వేనా చెప్పరా? సార్ చివరిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నేను వెనక పెద్ద కుట్ర ఉంది సార్, దాన్ని చేస్తాను సార్. నేను ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఏయ్, ఎన్ని అవమానాలు పడుతూ ఇంకా ఈ పని చేయడం అవసరమా నీకు? ఎందుకయ్యా అనవసరంగా ఈ కేసు మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావు? నువ్వు కాకపోతే ఇంకొక డీల్ చేస్తాడు. అర్థం కావడం లేదా నీకు? మిస్టర్ బిల్లా మొహము చార్లీ చాప్లిన్లా చేస్తల్లో నువ్వును. పోవయ్యా, చిన్న చిన్న కేసులు చూసుకోపో. నిజమే లక్ష్మి, చిన్న చిన్న కేసులో ఆనందం ఉంటుంది కానీ తృప్తి ఉండదు. చాప్లిన్ కైనా మిస్టర్ బీన్ కైనా గుండెలు కసిన తరుంటుంది తెలిసిన. నువ్వు ఈ కేసులో మీరికి జరగాల్సిన న్యాయం గురించి ఆలోచిస్తున్నావు. నా గతం కూడా ఉందని బాధపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ అంతా అరే బొమ్మ ఉత్తరం వచ్చిందిరా. చిరంజీవి ఓం ప్రకాశ్కి మీ అమ్మ నాన్న దీవించి రాస్తున్నాం. మేము ఇక్కడ క్షేమము, నువ్వు బాగున్నావని తలుస్తాము. ఏళ్ళకి తిరునానా నీకు పోలీసు ఉద్యోగం వస్తే మాకు చాలా గర్వంగా ఉంటుందిరా. మా వలస కష్టాలు తీరిపోతాయి. మేము కూడా మునుపట్ల పనిచేయలేకపోతున్నాము. నీ మీద మాకు చాలా బెంగగా ఉంది నాన్న. అవును చంటోడా. ఏంటైందిరా? చివరి అవకాశం కూడా పోయినదిరా. ఏజ్ బార్ వల్ల నాకు ఇంకా ఉద్యోగం రాదని మా అమ్మ నాకు తెలిస్తే ఎలా చెప్పాలో తెలియట్లేదురా. మరి ఇప్పుడు ఇటు చెప్తారా? ఏముందిరా, ముందు ఊరు వెళ్తాను, తర్వాత వలస వెళ్తాను. ఏంటైందిరా? ఒరే నానా, ఏమైందిరా? ఎందుకలా అయిపోయావు? ఇప్పుడు ఏటైపోయినదిరా? నువ్వు పోలీసుడు అవ్వాలంటే కాకి బట్టలు వేసుకోవాలా ఏంటి? అదేరా, డిటెక్టివ్ కూడా ఆ పని చేయొచ్చు చెప్పావు కదా. కాబట్టి నీకు అసిస్టెంట్ గా పనిచేస్తాము. కొడుకు చేసే పనిలో తల్లిదండ్రులు తోడుగా ఉండేది ఎంతమందికి రాసి పెట్టుంటది ఏట్రా? ఏం బాధపడకో, ఈ రోజు నుంచి నువ్వు మాకు బాసువి, మేము నీకు అసిస్టెంట్వి. ఆడికంటే నువ్వే ఇదైపోతావేటయ్యా. అరుకేసినాం కదా, తగ్గిపోతుందని. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానే. మనం ఏటి చేసినా వీడి వయసులోకి వెళ్ళాము. వీడు మన వయసులోకి వచ్చేసరికి మళ్ళా వలస కూలిగా మిగిలిపోకూడదే. అందుకే వీడిని బాగా చదివించి పెద్ద పోలీసుని చేస్తాను. నీకు అంత పిచ్చేటయ్యా పోలీస్ అంటే? ఏ అమ్మా నాన్నైనా తామనుకునే కాకపోతే ఆ బిడ్డల్లో చూసుకుని మురిసిపోతారు కదా. అందుకే వీడిని బాగా చదివించి పెద్ద పోలీసుని చేసి వీళ్ళు నన్ను చూసుకుంటాను నేను. అసలు నువ్వు పోలీసు వాళ్ళలాగా ఉన్నావురా. నువ్వు పోలీసు అవుతావురా. సెల్యూట్ రా. మా అమ్మ నాన్నలేదు సూసైడ్ కాదు, చంపేశారా. చంపేశారని ప్రతి చోట ముట్టుకున్నాను. నువ్వు పోలీసు వేక పీక్కోరా అని నన్ను ఎటకారం చేశాను. అప్పటి నుంచి హత్యలు చేసిన వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. అమ్మ నాన్నలు గుళ్ళో దేవుళ్ళు కాదు కదండి దండం పెట్టి వచ్చేయడానికి. కనిపించిన వాళ్ళు గుండెలో జల తీసేస్తాం.
వాళ్ళకంటే ఎక్కువ ఏడ్చానండి. నాకు నేనే ధైర్యం చెప్పుకొని అన్వేషణ మొదలుపెట్టాను. ఇప్పుడిప్పుడే 3 చావులకు కారణమైన వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాను. మా నాన్న కోరుకున్నట్టు పోలీస్ కాకపోయినా పోలీసులకు హెల్ప్ చేసే డిటెక్టివ్గా ఈ పని చేస్తున్నాను. ఎలాగైనా సరే మా అమ్మ నాన్నని నాకు దూరం చేసిన వాళ్ళని పట్టుకుంటాను. మేరీని చంపిన వాళ్ళని కనిపెడతాను. కీలకమైన క్లూ దొరికింది. ఈ సాయంత్రమే పట్టుకుందాం అనుకునే లోపు ఆ సీఏ తొందరపడి నన్ను మెడపెట్టి కింటేశాడు. ఏది ఏమైనా సరే నేను ఈ కేసు వదలను లక్ష్మి, వదలను. మొదట నీ అమాయకత్వాన్ని చూసి వీడెవడో పిచ్చోడు అనుకున్నాను. తిన్నే పండు తిన్నో పిందు తిన్నో ఊరుకోయే. కానీ ఆ పిచ్చి మాటల్లో చెప్పలేనంత బాధ ఉందనుకోలేదు. గుండెల్లో ఇంత బాధ పెట్టుకున్న నువ్వు ఖచ్చితంగా గెలవాలి. డ్యూటీ చేయడం అంటే లాఠీ పట్టుకోవడం కాదు, నీలాంటోడికి అండగా ఉండటం. మానవ హక్కుల కమిషనర్ గారు కనిపెట్టేశానండి, అంతా కనిపెట్టేశాను. మీరు నన్ను నమ్మి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వచ్చేస్తున్నాను సార్. నా తరపు నుంచి నీకు థ్యాంక్స్ లక్ష్మి, నీ తరపు నుంచి నాకు నో మెన్షను. కమిషనర్ గారు, సర్కస్ లో జంతువులతో పాటు ఒక జోకర్ కూడా ఉంటాడు. అలాంటి వాడు సార్ వీడు. అంటే ఆడి మనిషి, మనం అంతా జంతువులని మా సీగర్ ఉద్దేశం సార్. అలాంటి సిక్కోలు కామెడీ పీస్ తో టైం వేస్ట్ సార్ మనకి. అతను కామెడీ పీస్ అని నువ్వు ట్రాజెడీ ఫేస్ తో చెప్తావేంటి? హలో సార్, సర్కస్ లో ట్రైనింగ్ అయిన యానిమల్స్ ని ఆడిస్తాడు ఆ జోకరు. సొసైటీలో మనిషి ముసుగులో ఉన్న వైల్డ్ యానిమల్స్ ని గుర్తిస్తాడు ఈ జోకర్. మీరు పొగట్టి పొమ్మన్నా పగబట్టిన పాములా కేసు వదలని చెప్పేస్తారు. మీరు ఇది సాధారణ హత్య కాదని, దాని వెనుకో సీక్రెట్ కోణం ఉందని, దానివల్ల ఎంతో మంది బలైపోతారని, ఆ విషయం మేరీకి తెలిసినందుకే దారుణంగా చంపేశారని చెప్పను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నమ్మితే నిజమో, ఒప్పుకుంటే వాస్తవమో. ఆ రెండు ఒకటే కదా. అది తెలిసిన పోయి, కానీ ముగ్గుపడి తనకు అర్థం కాదు కదా. ఈ హత్య చేసింది నాను పోలీస్ స్టేషన్ లో చూపించని 8వ మొక్క. వీడా వీడా నమస్కారం. ఈడే ఈ కొంగ తలకే గాడి హంతకుడు. సెల్యూట్. బాయ్ బాయ్. ఈడి పేరు యాప్పిందలి ఈరబాబు. వీడు చిన్నప్పుడే ఆడి స్నేహితుడిని పెన్సిల్తో గొంతులో పొడిచి చంపేసినాడు. అప్పటి కాడి నుంచి స్టార్ట్ అయింది ఇది ప్రస్థానం. ఏ ప్రస్థానం? పీకల కోసే ప్రస్థానం. పందేయడం, బిర్యానీ మెక్కడం, గంజాయి కాల్చడం, ఎంజాయ్ చేయడం, ఇదే జీవితం. ఆ రోజు ఝాన్సీని మేరీ కొట్టినప్పుడు స్పృహ తప్పి పడిపోనాది. అక్కడే కాసు కూర్చున్న యాప్పిందల ఈరబాబు గారు జల్లసేప ములతో మేరీని అక్కడి నుంచి స్కూటర్ మీద పారిపోతూ ఆ శిల గుద్దు చిట్టుబాబు గారి బండిని గుద్దేసి గొడవ పడి ఆడి బైక్ని తగలెట్టేసినాడు. ఈ బండి మా అత్తగారు ఎట్టిందిరా. అప్పుడు ఈ సేతురాజ్ వచ్చి అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసారా? అక్కడెక్కడో పెరంబదూరులో రాజీవ్ గాంధీ గారి దుర్ఘటన వల్ల ఈ సంఘటన జరిగినది అనుకుని అది ఇద్దరిని తీసుకెళ్లి జైలుపెట్టినాడు. అంటే హత్య జరిగిన 30 గంటలోపే హంతకుని అట్టేసుకున్నాడు. కానీ అబ్బాబ్బాబ్బా, ఆ విషయం ఈ ముగ్గు బుట్టకు తెలియదు. పరమవీర చక్ర ఇచ్చే పోలీసులకు పరమవీర చక్ర ఎవరు కదా తెలిసేరా, రక్షక పట్టుకిస్తారని. పాప మీ ముగ్గుబుడు తలకే గోరు సెల్లో నా హంతకుడు ముందే ఫోన్ చేసి హంతకుడు దొరికినాడా అడుగుతా ఉంటే సిగ్గు లేదంటయ్యా నీకు? నన్ను బాత్రూంలో తప్ప ఇక్కడ సిగ్గుపడింది సార్. ఈ పని నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి దొబ్బై. ఆడేమో ఈయన మోకాన్ని మాడుగుల హల్వా చూసినట్టు చూసి ఏ కిల్లో నవ్వుకునేవాడు. అసలు ఆ అమ్మాయికి తెలిసిన నిజం ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? వీడు కేవలం పాత్రధారే సార్. వీడి వెనకాలంలో సూత్రధారి ఎవరో తెలిసినేటి. ఈడే పసులేటి బాలకృష్ణ ఆలియాస్ బాలు. ఈ బాలుగానికి కోయట వెళ్ళాలని కోరికుంది. ఈ పని చేస్తే తీసుకెళ్తారని ఆఫర్ ఉంది. ఆ ఆఫర్కి పడిపోయినాడు తొత్తుకొడుకు. ఎస్టీడీ బతుకొచ్చిన కస్టమర్ ద్వారా ఆ ఈరబాబు గారి గురించి తెలుసుకుని ఆయన కలిసినట్టు. బీచ్లో బుద్ధుడు బొమ్మ దగ్గర రాత్రి 12ంటికి నా బ్రహ్మపత్రే చేస్తాను. నువ్వు కేక్ కోసుకో, నేను పేక్ కోస్తా. అసలు వీడికి ఆఫర్ ఇచ్చింది ఎవరు? నా సెపరేట్ తెలుసు కదేంటి మీకు? మీరు కూడా కొంపదీసి బాత్రూంలో బట్టలు లేకుండా సిగ్గుపడతారేంటి? ఆ సూచించాలి దించండి. సూత్రుడు పెద్ద పాత్రధారి ఈరబాబు, సూత్రధారి బాలగడైతే
దీని అనుకున్న కీలక కబడ్దారు ఎవడో తెలిసినేటి. ఈ అమ్మాయ చాలా ఇన్నోసెంట్ లా ఉంది. దేశాన్ని ఒంగబెట్టే గల్ల పెట్లని ఇలా ఇన్నోసెంట్ గానే ఉంటాయి. పాపం మా బెమప్ప ఎంత ఇన్నోసెంట్ అంటే వద్దినా వస్తున్నానమ్మా. ఎక్కడికి వస్తావు? నా నెత్తి మీదకా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేం ముట్టుకోద్దని? నా పౌడర్ మొత్తం వాడి పడదొబ్బా. పిల్లలేదో తెలియక తీసుంటారు. నీ పెంట మొహాలకు పౌడర్ అవసరం అసలు? నీ బాబు తెస్తున్నాడా లేక నీ మొగుడు కొనిస్తున్నాడా? ఇంకోసారి నా వస్తువులు ఏమన్నా ముట్టుకున్నావు అనుకో చంపేస్తా చెప్తున్నా. ఏంట్రా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దరిద్రపు మొహాలు వేసుకొని ఎదురొస్తున్నారు. డ్రాప్ చేయమంటావమ్మా? నువ్వు డ్రాప్ చేయకపోతే వెళ్ళడానికి నాకు దిక్కు లేదనుకుంటున్నావా? అయినా ఈ తుడిచే బిల్డప్పైనా లేకపోతే కిరాయికి తుప్పేదేమన్నా ఉందా? అదేంటమ్మా అలానేసావు? నాన్న చేసిన అప్పులని దీని మీదకి తీరుస్తున్నాను. అబ్బచ్చా, మాకు లేవా బాధ్యతలు? మేమేం పని చేయట్లేదా? తినేదంతా నా తిండి, బతికేదంతా నా జీతంతోనే, పైకి ఏదో బిల్డప్లు. ఎప్పటికి పోతుందో ఈ దరిద్రం అంతా. బ్రహ్మ వెళ్దామా? వెళ్దాం. భ్రమకి మీరే ప్రాణ స్నేహితురాలు కదా, తాను చంపడం ఏంటి? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాం తెలుసుగా నా చెప్పనని. బేమాల నాయన బండారు పాపలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా గారాభంగా పెంచినాడు. నాకు బొమ్మ ఇవ్వట్లేదు. ఇచ్చేయనన్న చిల్లడుతుంది కదా, ఇందా చాక్లెట్ కొనుక్కోండి. చిన్నప్పటి నుంచి బొమ్మకి తెలియకుండానే డబ్బు మీద ఇష్టం ఏర్పడింది. ఒకరోజు బొమ్మల నాయన అప్పటిదాకా డబ్బులో పెరిగిన ఈ బెమ ఈ పేదరికాన్ని జీర్ణించుకోలేకపోనాది. మానసికంగా తనలో తెలియని మార్పు వచ్చినది. చిన్నప్పటి నుంచి డబ్బంటే పిచ్చి, సోకులంటే మోజు, అడ్డదారులు తొక్కైనా సరే డబ్బు సంపాదించాలనే కసి పెంచేసుకొని పెదబాల 6లా అవపోసనం పట్టేసినాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కానీ టైం కలిసి రాలేదు. అత్యంతరం లేక క్యాథరిన్ అనాథ ఆశ్రమంలో వాలంటీర్గా చేరినాడు. ఆ ఆశ్రమం శారీరక మానసిక వికలాంగులైన పేద పిల్లలతో మైకేల్ రాజునే ఫాదరు విదేశీ నిధులతో నడుపుతున్నాడు. అక్కడే బెమకి మేరీతో పరిచయం ఏర్పడినది. తక్కువ కాలంలోనే ఇద్దరు మంచి పేన స్నేహితులు అయిపోయినారు. అక్కడే డాక్టర్గా చేస్తున్న పిఎస్ శాస్త్రితో లవ్లో పడిపోయాడు. శాస్త్రి. బ్రహ్మ, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? అతన్ని చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చని ప్రేమలో తెంచినది. బాగా డబ్బు సంపాదించాలి, విలాసవంతమైన జీవితం గడపాలని మనసులో కోరికల్ని బయటెట్టినది. ఎలాగైనా సరే మనం ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి. మేరీతో కలిసి జాలరీపేటల్లో మానసికంగా శారీరకంగా వికలాంగులైన పేద పిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించేది. చేసే పని ఇట్టం లేకపోయినా తప్పక చేసేది. ల్యాబ్లో అలా తీసుకొచ్చిన పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసేవారు. ఆరోగ్యంగా ఉంటారని కాదు, ఆరోగ్యంగా ఉన్నారా అని. ఇదంతా దేనికి? దీనంతటి కారణం బెమ న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ చదవడమా? కాదు, వార్తాపత్రిక చదవడం. చెప్తుంటేను. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కే బెమకి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. అందులో ఆర్టికల్ చదివినది అది ఆమెను ఆకర్షించినది. శాస్త్రి, ఈ ఆర్టికల్లో చూడ ఏముందో? కిడ్నీ మార్పిడి నిజమేనా? కరెక్టే బ్రహ్మ. ఇప్పుడు వైద్య రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి బ్రహ్మ. దీనిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి 1954లో చేసినారు. అయితే 1971 వరకు కూడా డాక్టర్కి పేషెంట్కి డోనర్కి సరైన కమ్యూనికేషన్ లేక ఎన్నో ఆర్గాన్స్ నిరుపయోగం అయ్యేవి.
అప్పుడే SEOPF అంటే సౌత్ ఈస్ట్ ఆర్గాన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1971లో తమిళనాడు CMC మెడికల్ కాలేజ్లో కిడ్నీ మార్పిడి జరిగినది. డబ్బుండి ఆరోగ్యం లేని ధనవంతులు దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ భ్రమ నరనరాల్లో నింపేసుకుంది. బుర్ర నిండా విషపు ఆలోచనలు, బుర్ర నిండా తప్పుడు అన్వేషణలు. అప్పుడే, సరిగ్గా అప్పుడే ప్లీజ్ ఆశీర్వాదం, ఒక్క వారం రోజులు గడిపి నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. నోర్మి, ఫండ్స్ అన్ని జల్సాలకి జనలా మింగేశావు. ఎలా తీరుస్తావు? నేను నమ్మను. అర్థం చేసుకో, చివరి అవకాశం, నన్ను నమ్ము. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వలేదో నీ భాగవతం బయట పెడతాను. ఖబర్దార్ మైకల్ రాజ్. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ప్రభు, నువ్వే కాపాడు. ఇది చాలా పాపము తల్లి. ఇలా చేస్తే దేవుడు క్షమించడు. ఆహా, నువ్వు చేసే తప్పుడు పనులన్నీ మీ దేవుడు క్షమించట్లేదా? ఇది అంతే. పాపం చేసాక క్షమించి దేవుడా అని ఒక కొవ్వొత్తి వెలిగించావనుకో, అది కరిగేలోపు క్షమించేస్తాడు. మనలాంటి పాపాత్ములకున్న ధైర్యం అదొక్కటే కదా. నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయి. కలకత్తాలో బెనర్జీ అనే ఒక కిడ్నీ బ్రోకర్ ఉన్నాడు. వాడికి STD కాల్ చేయి, విషయం అంతా నీకే అర్థమవుతుంది. ఈ కాలంలో సంజీవన్ లాంటి అద్భుతమైన వరం ఈ అవయవ మార్పిడి. పిల్లలకు చేయాల్సిన టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి కావలసిన గ్రూప్ని క్రాస్ మ్యాచింగ్ చేస్తారు. ఇదంతా డాక్టర్ శాస్త్రి పర్యవేక్షణలో జరుగుతుంది. సెపరేట్ చేసిన రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన సిన్నార్ని ఏర్చేస్తారు. కావాలనే పిల్లోడికి ఇంజెక్షన్ చేసి అస్వస్థకి గురిసేస్తారు. ఆడుకుందాం రారా. నేను రాలేనురా, నాకు బాగలేదు, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత ఆ పిల్లోడి ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులను పిలిపిస్తారు. మెరుగైన వైద్యం కోసం కలకత్తా తీసుకెళ్లాలని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళతోనే కలకత్తా పంపి అక్కడ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న హాస్పిటల్లో అప్పటికే కిడ్నీ కోసం ఏరుసొత్తున్న ధనిక పేషెంట్కి గుట్టు సప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేసేస్తారు. తర్వాత ఆశ్రమంలోకి తీసుకొచ్చేస్తారు. బాబు లోపలికి తీసుకెళ్ళు. మామూలుగా అన్ని బాగున్న అనాథ పిల్లల్ని వాడితే వీళ్ళ స్కామ్ బయటపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మానసిక శారీరక వికలాంగులైన పిల్లల్ని తీసుకుంటే ఏ రిస్క్ ఉండదని ఈ మార్గాన్ని ఎంచేసుకున్నారు. కిడ్నీ డొనేట్ చేసిన సిన్నారి ఒక కిడ్నీతో సహజంగా ఇన్ఫెక్షన్ సోకి నీరసించి చనిపోతారు. బాధపడకండి, మీ బాబుకు చిన్నప్పటి నుంచి జబ్బుంది కదా, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు. క్లాత్ ఉంచి మాత్రమే అంత్యక్రియలు చేయాలి. ఖర్చుల కోసం ఈ డబ్బు తీసుకోండి. వికలాంగులు అవ్వడం వల్ల సాధారణ మరణమే అనుకునే పోరాట సంఘాలు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేవి కాదు. ఈ ఒక్క పాయింటే వాళ్ళకి అక్షయ పాత్ర అయింది. కానీ ఒక రోజు అక్కడ ఏం జరుగుతుందో మేరీకి అర్థమైపోయినాడు. ఎలాగైనా ఈ సీక్రెట్ కోణాన్ని బయట పెట్టాలనుకుంది. వెంటనే ఆధారాల కోసం ఎతకడం మొదలెట్టినాడు. ప్లీజ్ బ్రహ్మ, అర్థం చేసుకో, ఇది చాలా రిస్క్. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే శాస్త్రి. నువ్వే అర్థం చేసుకో. ఇది AB నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. పైగా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బ్రహ్మ. మనిషి సింగిల్ కిడ్నీతో జీవించగలడు, అందుకే ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడాం. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ బ్రెయిన్ ని డెడ్ చేయాలి. చాలా రిస్క్, పక్కాగా దొరికేస్తాం. అత్యాశకు పోవద్దు బ్రహ్మ. ఏయ్, మనమేమైనా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని చంపుతున్నామా ఏంటి? మనకి మానవత్వం, మనసాక్షి ఉన్నాయి కదా కదా కదా. తలుంటే బుద్ధి ఉండదు, చెయ్యుంటే కాలుండదు. అరే, మేంద్రికాలు వద్దు ముర్రు అంటే కంటున్నారు. ఒక చికెన్ షాప్లో తెగులొచ్చిన కోడిని కొనడానికే ఇష్టపడం. కూరగాయలో కూర్చుంటే తినడానికే ఒప్పుకోము. అలాంటిది వీళ్ళ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ఈ పాపిని క్షమించు ప్రభువా. వరల్డ్ కప్లో కప్పులు కొడతారా, ఒలింపిక్స్లో మెడల్స్ తెస్తారా? అందుకే నేనేమంటున్నా అంటే, ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా తగ్గించి మన దేశభక్తిని చాటుకుందాం అంటున్నా.
అలా పిచ్చిదానిలా మాట్లాడేసరికి డాక్టర్ వణికిపోనాడు, ఫాదర్ జడిసిపోనాడు. బ్రహ్మా 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 నాకు చాలా భయంగా ఉంది బ్రహ్మా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను శాస్త్రి, కానీ డబ్బు లేకపోతే అస్సలు ఉండలేను. ప్లీజ్ బంగారం, ఇదొక్కటి చేసేసి ఆపేద్దాం. సరే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే వస్తాను, నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ బ్రహ్మా. వీడిది నాది ఒకటే కథ. ఇదొక్క డీల్ సెట్ అయిందనుకో, మనం హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. హల్లెలూయా. ఆధారాలు సేకరించిన మేరీ 25/1991 క్యాలెండర్ తేదీన కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఈ రోజు కుదరదమ్మా. రాజీవ్ గాంధీ గారు రేపు వస్తున్నారు, ఆ టెన్షన్ లో ఉన్నాం. రేపు సాయంత్రం వెళ్ళిపోతారు, మీరు ఎల్లుండి వచ్చేసేయండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. చూడమ్మా, ఇప్పుడు తీసుకోలేము, బందోబస్తు టెన్షన్ లో ఉన్నాం, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. సార్ ఎల్లుండి చెప్పే మ్యాటర్ కాదు సార్ ఇది. అరే ఇరిటేట్ చేయకు. హలో సార్ చెప్పేది వినండి సార్. ఏ వద్దండు, చూడు అదేంటో. పేనుకి పత్తనం ఇస్తే తలంతా గొరిగిందట. అయినా ఈ పొట్టిదానికి ఇదంతా అవసరమా? సర్లే, మనకి తెలిసిందన్న విషయం దానికి తెలియకూడదు. దానికి తెలిసాక బతికొండకూడదు. మేరీతో స్నేహం నటిస్తూ లోపల రగిలిపోయేది. అది గమనించడం కోసం మేరీ కూడా బెమతో తిరిగేది. అప్పుడే ఎప్పటి నుంచో లైటింగ్ కొడుతున్న బాలుగాడు బెమ దృష్టిలో పడినాడు. ఇంకంతే, మేరీని చంపడం కోసం ఆ బకరగాన్ని ఎరగా వేసింది. బీచ్కు రమ్మని ఒక పేమలేకి ఇసిరింది బెమ్మప్ప. ఎందుకు బెమ్మప్ప ఫోన్లో మాట్లాడేది ఎవరితో తెలిసినా? శాస్త్రి, ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నాకెందుకో నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మనం పిల్లల కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నామని ఆ మేరీకి తెలిసిపోయింది. నేను చెప్తూనే ఉన్నా బ్రహ్మ, కొంప మునిగిపోతుందని. నువ్వే వినలేదు. మూసుకుంటావా? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. బయట నా కోసం ఓ అమర ప్రేమికుడు ఎదురు చూస్తున్నాడు శాస్త్రి. నేనిప్పుడు అదే పనిలో ఉన్నా, దాన్ని లేపేసే పనిలో. బాలుగారితో బీచ్కి వెళ్ళినది. బర్త్డే అని చెప్పి ఆడ మోకాన ఆశా చాక్లెట్ ఇసిరింది. నా బర్త్డే రోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. ఆడేమో బ్రిటానియా బిస్కెట్ల కరిగిపోనాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఈ రోజు రాత్రి 12 గంటలకు నువ్వు కేక్ కట్ చేస్తున్నావు. అమ్మా నాన్న నాకు నువ్వే అయినందుకు చాలా థ్యాంక్స్ బాలు. అప్పుడు సావు కబరు చల్లగా చెప్పింది బామ్మ. నీకు విషయం చెప్పాలి బాలు. ఏంటి? మా ఆశ్రమం నుంచి నన్ను లండన్లో ఉన్న మా హెడ్ ఆఫీస్కి పంపిస్తా అంటున్నారు. నాకేమో ఒక్కదానే వెళ్ళాలని లేదు. నువ్వు వస్తే బాగున్ను అనిపిస్తుంది. నన్ను కూడా తీసుకెళ్ళే అవకాశం ఉందా? ఎందుకు లేదు, ఉంది. నా భర్త అని చెప్పి తీసుకెళ్ళొచ్చు. ఆ పంచే బ్రహ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఫారెన్ వెళ్ళాలని నా కోరికను తీర్చిందని అవుతావు. తీసుకెళ్ళొచ్చు, కానీ దానికి ఒకళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరు? మేరీ. మీరెందుకు అడ్డుపడుతుంది? తనకు కూడా ఫారెన్ వెళ్ళాలని కోరిక. పాస్టర్ని కాకపడుతుంది. అది కానీ జరిగితే నీకే కాదు, నాకు కూడా అవకాశం ఉండదు. మేరీని ఒప్పిద్దాం. వినదు. మరి ఏంటి చేద్దాం? తప్పిద్దాం. నా బర్త్డేని దాని డెత్ డే చేద్దాం. ఎలాగూ మన లండన్ వెళ్ళిపోయాక ఎవడేం పీకలేడులే. బయట దేశం మీద ఉన్న కేజు బమ్మ మీద మోజున్న బాలుగాడు ఎస్టీడీ బూత్కొచ్చే కట్టమర్ ద్వారా ఈరబాబు గారికి సుపారిచ్చినాడు. అసలు ఛాన్సీని వాడేయాలన్న దిక్కుమాల ప్లాన్ కూడా బమ్మప్పదే. బాలు, నీ డొక్కు బైక్ మీద ముగ్గురు వెళ్ళడం కష్టం, కానీ ఆ మార్వాడి దాని మారుతి కారు ఉంది కదా, దాన్ని వాడేద్దాం. ఝాన్సీ వచ్చినది. అక్క, బ్రహ్మకు ఒకసారి ఫోన్ చేస్తావా? మేరీపై పనికిమాల ప్రేమున్న ఝాన్సీ బంపర్ ఆఫర్ వచ్చినదని సాంకలు గుద్దేసుకుని ఇలా ఉచ్చులో పిచ్చుకైపోనాది. ఇందులో ఝాన్సీ పాత్ర పాపం కేవలం ఇడ్లీ పాత్ర. బెమ పుట్టినరోజుని మేరీ చనిపోయిన రోజుగా మార్చేసినాడు. ముందు మేరీ ఇంటికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పు, ఓకేనా? పద.
నేను చెప్పిన పని ఏమైంది? ఈ పాటికి వచ్చేయాలి ఏరబాబు గారు. అనుకున్న ప్లాను వేసుకున్న స్కెచ్ పక్కాగా సింక్లో అమలు చేసి మేరీని చంపేసినాడు. కానీ బర్త్డే పార్టీలోకి అనుకున్న అతిథిలాగా పట్నాయక్ వస్తారని పాపం మన బొమ్మ పూవించలేదు. అది సచ్చిందిరా. అతను చేసిన హడావిడికి బెమ లోపల రగిలిపోరాదు. పట్నాయక్ ద్వారా నిజం బయటకు ఎక్కడ పొక్కిపోద్దు అని అతని తలపై బలంగా మోదినాడు. ఏంటి అలా చూస్తున్నారు? వీడు కానీ బయటకు వెళ్తే మనం ముగ్గురు రిస్క్ లో పడిపోతాం. మీరీ చనిపోయాక వచ్చిన ముగ్గురు జాలర్లని ఈ కథలో ఆలయ కీచకుల స్టోరీ అల్లినది. ప్రపంచంలో అతిపెద్ద పాయిజన్ ఏంటో తెలుసా? సైనైడ్. కన్ఫ్యూషన్. ఒకవేళ డౌట్ వచ్చి పోలీసులు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఆ పట్నాయక్ పేరు వాడు, నేను ఆ జాలర్ని వాడతా. ఇలా ప్రతి వ్యూహాన్ని పద్మవ్యూహంలో రచించి మేరీని చంపేసినది ఈ భ్రమ అని పిలువబడే బండారు భ్రమరాంబ. ఇంకో విషయం ఏంటంటే నిజం తెలిసినందుకు శాస్త్రిని, కేసును డీల్ చేస్తున్నందుకు నన్ను కలిపి చంపేయాలనుకుని రౌడీల్ని పురమాయించి పంపింది కూడా ఈ బమే. మా కొడక ఇవాళ నీకు లాస్ట్ వర్కింగ్ డే. జానకి కత్తందుకో. ఈయనేవాడు వెంకటపతి రాజు అయితే చెప్పేవాడు శల్పతిరావంట. అదేంట్రా ఆడి క్రికెటరు ఈ డాక్టర్ కదా. అబ్బో ఇది మాత్రం బాగా తెలిసిపోనాది. 4 పంచులు నోటుతో మాత్రమే వేస్తాను, చేత్తో అయ్యాను, నాకు రాదు. ఆహా, దానికి సపరేట్ సెటప్ పెట్టాను. ఎవరేంటి? లేడీ సింగర్. ನಾನು చాలా టైర్డ్గున్నాను. నన్ను కేట్ అడక్క నాన్న చెప్పను. మాయా ఇదంతా ఎలా కనబట్టో చెప్పకుండా అలా వెళ్ళిపోతావు మాయా. చెప్పేస్తారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పటికి చెప్పేస్తారు. మీ దగ్గర కేసు తీసుకున్నాక బీచ్లో కొబ్బరి సెట్ కాడు వారపత్రిక దొరికినది. ఆ వారపత్రిక మీద మేరీ తరచుగా హాబీగా రాసుకునే పద వినోదిని కనిపించినాను. అందులో పదం మీద మేరీ గోటి గుర్తు గుర్తించినాను. అది రక్తం మరుగుతూ ఉంది. ఆ పదం మహారాణా ప్రతాప్ సింగ్ వాహనం అని ఉంది. కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ రాణా ప్రతాప్ సింగ్ వాహనం గుర్రం అని చదివిన. ఇంకా లోతుగా రీసెర్చ్ చేస్తే ఆ రాణా ప్రతాప్ సింగ్ వాహనం గుర్రమే. కానీ ఆ గుర్రానికి అతను ముద్దుగా పెట్టుకున్న పేరు చేతక్. చేతక్ చేతక్ చేతక్. అందుకే చేతక్ మీద వచ్చి మేరీని చంపుంటాడని ఫిక్స్ అయ్యాను. ఆ పదం పక్కన 678 అనే నంబర్ రాస్తుంది. ఈ కేసు కోసమని సిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేషన్ బయట ఒక చేతక్ చూసినట్టు గుర్తు. అక్కడ క్లారిటీ వచ్చినది. ఫోన్లో మీరు, సెల్లో ఆ ఈరబాబు, బయట నంబర్ మ్యాచ్ అయిన చేతక్. ఎందుకైనా మంచిదని బయట చేతక్ మొత్తం ఎత్తినాను. అందులో ఒక బెత్తెడంత కాగితం ముక్క గమనించినాను. బీచ్లో నా బ్రహ్మ బర్త్డే చేస్తున్నాం. నువ్వు కేక్ కోసుకో, నేను బేక్ కోస్తా. ఆ కాగితాన్ని పరిశీలించి చూస్తే అందులో ఉంది అసలు కాక. వెంటనే బాలగడ ఎస్టీడీ బూత్కి వెళ్ళి అందులో కాల్ లిస్ట్ చెక్ చేసిన. బ్రహ్మ ఫోన్ మాట్లాడిన టైంను బట్టి నెంబర్ను బట్టి టెలిఫోన్ డైరెక్టరీలో శాస్త్రి అనే పేరు కనిపెట్టాను. శాస్త్రి అనే వాడి నెంబర్కి ఫోన్ చేశాను. హలో, మేరీని ఎందుకు చెప్పావురా శాస్త్రి? శాస్త్రి ద్వారా బొమ్మప్ప భాగవతం వాళ్ళ అన్నయ్య ద్వారా గతం తెలుసుకొని ఈ సిక్కుముడు ఇప్పినానని చెప్పను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. ఏంటి అడగండి. ఏంటి ఏంటి ఏంటి? ఈ క్రైమ్లో పాత్రధారి, సూత్రధారి, కపర్దారితో పాటు ఒక మాయదారి కూడా ఉన్నాడు. అతను ఎవరో కాదు, మన పోలీసుడే. ఆ కాకి నేనా? నీకంత సీన్ లేదురా.
మొదటి కాలం నుంచి మీ మీద డౌట్ వచ్చినా మీరా కాకి కాదు. ఆ కాకి ఎవలంటే ఆ వెనకాలన్న బొంతకాకి. అమ్మ బ్రహ్మ, మేరీ స్టేషన్కి వచ్చింది. తన దగ్గర ఆధారాలు ఏవో ఉన్నాయని సిఐ గారికి చెప్తుంది. రాజీవ్ గాంధీ గారి బందోబస్తు టెన్షన్ లో ఉండి మేరీని నాకు అప్పచెప్పారు. నీ అనుమానం నిజమైందమ్మా. ఇప్పుడు ఆధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. మీకెవ్వులకి తెలియని విషయం ఏంటంటే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ జీవితంలో నా షర్మిలమ్మని, నా లోకనాథాన్ని, ఈ హోమ్స్కి దూరం చేసింది కూడా ఈ బెమే. ఏమయ్యో అన్నం తిందుద్దా, తిను. ఏంటయ్యా అలాగున్నావు? అన్నం తినవేటి? నాకేటి వద్దే, ఏంటైనది? చంపేస్తున్నారే. అన్నం పుణ్యాలు కానీ పసిపాలాలు చంపేస్తున్నారే. ఒరేయో పల్లకుండు, మనం ఏదో ఒక్కరోజు తోట పనికి వచ్చాము. వాళ్ళు కానీ విన్నారంటే నాకేంటి అర్థం కావట్లేదే. ఓముగాడికి ఉత్తరం రాయాలి పెద్దాంది, మనకేమో అచ్చరం మొక్క రాదు. అచ్చరం విలువ ఇప్పుడు తెలుస్తుంది. సుబ్బమ్మ అని ఏదో చిన్న వ్యాపారం మొదలు పెడితే ఈ కూలి వెదలకు తెలిసిపోయిందేంటి? సర్లే, మనకి తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిన తర్వాత బ్రతికి ఉండకూడదు. ఏమైందమ్మా? నాకేమో అమ్మ నాన్న లేరండి. ఉన్న అన్న వదిన నరకం చూపిస్తున్నారు. ఈరోజు నా పుట్టినరోజు. సముద్రం ఒడ్డున కేక్ కట్ చేసి మా అమ్మ నాన్నకి తినిపించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక. కానీ భలేదాని తల్లి, మేము లేవేట్ నీకు. మాకు కొడుకు తప్ప ఆడపిల్ల లేదు. నువ్వే మా బిడ్డవి. మేము చేస్తాం తల్లి నీ పుట్టినరోజు. మేము చేస్తాం తల్లి, మేము చేస్తాం. చాలా సంతోషంగా ఉంది అమ్మ నాన్న. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. తను చేసే ఈ దారుణం ఎవరికి తెలిసినా బ్రహ్మరామ వాడే అస్త్రం. ఈ రోజు నా పుట్టినరోజు. సముద్రం ఒడ్డున కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. మీరు నా కేసు ఇచ్చాక బీచ్లో దొరికిన కేక్ బాక్స్ బట్టి బేకరీ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. అప్పుడు తెలిసింది ఆశ్రమం గురించి, ఫేక్ బర్త్డే పార్టీల గురించి, అక్కడ పనిచేసిన మా అమ్మ నాన్నల హత్య గురించి. మేరీతో పాటు అమాయకులైన మా అమ్మ నాన్నను చంపి నాకు తీరని అన్యాయం చేసింది బ్రహ్మరాంబ. అమ్మ నాన్న కోరుకున్నట్టు పోలీసుని కాకపోయినా కనీసం డిటెక్టివ్ని అలా ఆశ తీర్చినా సార్. అదృష్టమో దురదృష్టమో ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ కేసును వాళ్ళతోనే తెలిసినాను, వాళ్ళతోనే ముగించినాను. ఎవరు అన్నారు సార్ చనిపోయిన వాళ్ళు కనపడరని? దాల్చుకుంటే ప్రతి క్షణం పక్కనే ఉంటారు. ఏడాదికోసారి గుర్తు చేసుకుంటే అదిగో ఆ గోడ మీద ఉంటారు. సిఏ గారు, నాదో సీన్ విన్నపమండి. మా శ్రీకాకుళం వల్లనే కాదండి, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ యాస అయినా ఎగతాలు మాత్రం చేయకండి. మాకు వలసలు తప్ప ఏ కల్మసాలు తెలియదండి. ఉత్తరం తప్ప మాకే ఉత్తమాటలు రావండి. తూర్పు సైడ్ వాళ్ళమని కింద చూపు చూడకండి. నీరు కూడా పల్లానికే చేరుతుంది, మర్చిపోకండి. నువ్వు మా బంగారు కొండవరా? నువ్వు మాత్రం కొండ సెలవులే. ఒరేజంటే అలసిపోయినావు. గంజిగానే అంబలిగాని తాగుతావేట్రా? నాకేటదు పోండే.
నేను ఎక్కడికి పోతాము? నీతోనే కదా నీతోనే ఇట్లా కదరా మేము. ఉంటాం. అది రండి